మీ అందరికీ నేను ప్రొజెక్టర్ మీద ఎన్నో క్లిప్స్ చూపించాలనే ఆశతో ఉన్నా, కానీ అది లేకపోవటం వల్ల ఆ పాట మరొకసారి చెప్దామనే ఉద్దేశంతో పాఠాన్ని మార్చి వేరే పాఠం చెప్తాం జరుగుతుంది. ఎందుకంటే అది లేకుండా చెప్పామనుకోండి ఆ పాఠానికి విలువ ఉండదు. భర్త లేకుండా భార్య ఎక్కడికి వెళ్ళినా భర్తే కిరీటం. భర్త లేకుండా భార్య ఎంత పని చేసినా గొప్ప అనిపించుకోదు. శ్రీమతి అనే పదానికి శ్రీవారు కలవకపోతే ఆ విలువ రాదు. అది అలాగే నేను చెప్పబోయే ఆ పాఠానికి ఆ క్లిప్స్ ఉంటే చాలా బాగుంటుందని ఆ పాఠం అందుబాటులో లేదు. దేవుని చిత్తం అయితే మరొకసారి చెప్పుకుందాం. ఈరోజు ఈ సమయంలో క్రీస్తులో ఎదిగిన వారు ఎవరు? క్రీస్తులో ఎదిగిన వారు ఎవరు? క్రీస్తులో ఎదగటం అంటే ఏంటి? ప్రియమైన సహోదర సహోదరులారా, అసలు క్రీస్తు అంటే మనందరికీ ఎంతవాటికి పరిచయం? యేసుక్రీస్తు అని అడిగితే చాలామంది యేసుక్రీస్తుని ఎందుకు నమ్ముకున్నారు అని అడిగారు అనుకోండి, వీళ్ళు ఏమంటారు తెలుసా? మా అవసరాలన్నీ తీరుస్తాడండి. సౌండ్ తగ్గించు, బేస్ తగ్గించు. మా అవసరాలన్నీ తీరుస్తాడండి. మా వ్యాధులు, బలహీనతలు, కష్టాలలో మాకు తోడుగా ఉంటాడు. అంతెందుకు, ఆయనైతే 5 రొట్టెలు 2 చేపలని 5,000 మందికి పంచగలిగిన సమర్థుడు. కనుక ఆయన్ని మేము నమ్మటం వల్ల మాకు అన్ని లాభాలే అని చెప్తుంటారు. అయితే నేటి క్రైస్తవ్యానికి క్రీస్తు ఎంతవరకు అర్థమయ్యాడనంటే అవసరాలకు దేవుడుగా అర్థమైపోయాడు. ఒక ఆర్ఎంపీ డాక్టర్ గారిని ఎలాగైతే చిన్న చిన్న అవసరాలకు వాడుకుంటామో యేసుక్రీస్తుని కూడా నేటి ప్రపంచం అలాగే వాడుకుంటుంది. ₹1 తలనొప్పి బిళ్ళతో అయిపోవాల్సిన దానికి ఒక రోజుల్లో కూర్చొని ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తారు. ఇంకప్పుడు తగ్గిపోతే తలనొప్పి అనుకుంటారు. ప్రకృతిలో దేవుడు చేసిన విధానాన్ని, దేవుడు పెట్టినటువంటి అలవాట్లను, ఆలోచనలను, పద్ధతులను అర్థం కాక చాలామంది క్రీస్తుకు వ్యతిరేకమైన భావాలలో ఉండిపోయారు. కనుక మనకు అర్థం అవ్వాలని దేవుడే తన స్థాయి నుంచి తగ్గించుకొని, తన గొప్ప స్థాయి నుంచి తగ్గించుకొని మనకు అర్థమయ్యే రీతిగా ఉండటానికి ఈ భూమి మీదకి వచ్చాడు. ఎందుకంటే భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరికి దేవుని వాక్యం అందాలని ఆయన మన గురించినటువంటి ప్రయాస ఎంత అంత కాదండి. క్రీస్తు గురించి ఎలా మనం చెప్పుకుంటే ఎప్పటి నుంచో ఎన్నో విషయాలు విన్న ప్రతి మాట క్రీస్తుదై ఉంటే ఆ మాట మనకు విశ్వాసాన్ని కలిగించింది. భూమి మీద ఎవరు చెప్పిన మాట వింటే వాళ్ళ మాట వింటే విశ్వాసం రాదు. ఒక కుటుంబంలో భార్యాభర్తల్లో కొత్తగా పెళ్లి చేసుకున్న వ్యక్తితో స్నేహితులు అన్నారంట, అరే నీ భార్యను ఇప్పటి నుంచే కంట్రోల్లో పెట్టుకోకపోతే తర్వాత నెత్తికెక్కిద్ది, జాగ్రత్త అన్నాడంటండి. నెత్తికెక్కటం ఏంట్రా అంటే జాగ్రత్త, పెళ్ళైన కొత్త నుంచే నీ మాటలు కానీ నీ ప్రవర్తన కానీ నీ మాట మీరకుండా ఆజ్ఞలు నువ్వు చెప్పినట్టుగా ఫాలో అయ్యేటట్టుగా చూసుకో. ఏమాత్రం లూజ్ ఇచ్చినా, ఏమాత్రం పొరపాటుగా నువ్వు సల్లు తిన్నా వెంటనే ఆమె నీకు వ్యతిరేకంగా భావించిద్ది, నిన్ను లెక్క చేయదు, జాగ్రత్త అన్నాడు అంటుండే. ఇది మనసులో పెట్టుకొని భర్త ఎలాగైనా ఆమెను నా వశపరుచుకోవాలి, నా మాటల్లో ఉంచుకోవాలనే ఆలోచనతో ఒకరోజు ఉదయకాల సమయంలో ఇంటికి వెళ్ళి ఆమె టిఫిన్ పెడితే తినేసి, నేను సాయంత్రం పనికి వెళ్ళి వచ్చే లోపు నువ్వు వేడివేడిగా నాకు కావాల్సిన కూర వండాలి అన్నాడంటండి. సార్ మీరు ఏది చెప్తే చేస్తాను చెప్పండి అండి అంది. నేను సాయంత్రం వచ్చేపాటికల్లా నువ్వు కొత్తిమీర పప్పు వండి పెట్టు అన్నాడంటండి. భార్యకు డౌట్ వచ్చి అడిగిందంట, అదేంటండి ఎక్కడన్నా తోటకూర పప్పు వండమంటే వండుతారు, లేదంటే గోంగూర పప్పు వండుతారు, లేకపోతే బచ్చల కూర పప్పు వండమంటే వండుతారు, లేదా మునగాకు పప్పు చేయమంటే చేస్తారు, ఈ కొత్తిమీర పప్పు ఎవరు చేయరండి, నా మాట వినండి అంటే నేనా భర్తని నువ్వా అన్నాడంటండి. ఎందుకు? స్నేహితులు చెప్పిన మాటలు గుర్తుకొచ్చినాయి. నేను చెప్పిన మాటను వినాలా వద్దా అన్నాడంటండి. ఇదేదో మాట తేడా వచ్చేటట్టు ఉందని, మీరు చెప్పినట్టు వింటానండి తప్పనిసరిగా అంటే, చెప్పింది చెయ్యి, సాయంత్రానికి నేను వచ్చేపాటికి వేడివేడిగా కొత్తిమీర పప్పు పెట్టి నేను తినాలి అన్నాడంట. భర్త మరి చెప్పినట్టు వినాలి కదా అని భార్య వెంటనే ఏం చేసిందంటే సాయంత్రం తను వచ్చేపాటికి కొత్తిమీర తీసుకొచ్చేసి పప్పు వండి రెడీగా పెట్టుంచింది.
సాయంత్రం వచ్చి కూర్చున్నాడు హడావుడిగా, ఇక వేడివేడి అన్నం పెట్టి, నా భార్య నా మాట విందో లేదని, చేసావా అన్నాడంటండి. చేశానండి. పెట్టు అన్నాడు. అంటే ఇతను ఏం చేశాడంటే, స్నేహితులు చెప్పిన మాట విని నా భార్యను నేను చెప్పు చేతుల్లో పెట్టుకోవాలి, కంట్రోల్లో ఉంచుకోవాలనే మాటలో ఉన్నాడు. ఆ మాటను మనసులో పెట్టుకొని ఈమె వండి పెట్టింది పెట్టుకున్నాడు కమ్మగా. ఇక తినేద్దామని టకటక్ కలుపుకొని నోటి దగ్గరికి ఆ ముద్ద వచ్చేపాటికి నల్లులు వాసన వచ్చేస్తుందంటండి. ఏంటి ఇలా వాసన వస్తుందని అంటే, నా మాట మీరు విన్నారు కాదు, నేను చెప్పాను కదండి, ఎవరు భూమి మీద ఎవరు కూడా కొత్తిమీరతో చట్నీ చేసుకుంటారు కానీ కొత్తిమీరతో పప్పు చేయరండి అని అంటే, ఆయన అనుకున్న దానికి ఎందుకు నేను ఇలా అన్నానని సిగ్గుపడ్డాడంటండి. ఏంటంటే ఒక మనుషులు మాట వింటే లోకంలో ఏవే కార్యక్రమాలు వస్తుంటాయి, వేరే విధంగా భావాలు వస్తుంటాయి. కానీ యేసుక్రీస్తు మాట కనుక ఏ వ్యక్తి అయినా వింటే ఆ వినటం వలన ఏమవుతుందంటే విశ్వాసం వస్తుంది అన్నది. ఎలా విశ్వాసము? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 30వ వచనం చూస్తే, క్రీస్తు మాట మనం వినటం వలన మనకు విశ్వాసం అనేది పుట్టిద్ది అన్నాడు. చూడండి, బైబిల్లో దేవుని యొక్క ఆలోచన విధానాన్ని మనం ఎరిగినట్లయితే ఈ భూమి మీద ఉన్నటువంటి మనమంతా కూడా క్రీస్తుకు వ్యతిరేకులుగా కాక ఇష్టానుసారంగా ఉండాలని దేవుడు అంటున్నాడు. మనమందరము ఎవడైనాను క్రీస్తు మాటను అనుసరించిన ఎడల వాడు ఎక్కడ దేవుని మాట వింటామో, క్రీస్తు మాట విన్నవాడికి వినుట వలన విశ్వాసం వచ్చును, ఆ వినుట క్రీస్తుని గురించిన మాట వలన కలుగును. రోమాపత్రిక 10వ అధ్యాయం 17వ వచనం చదవమ్మా. కాగా వినుట వలన భార్య భర్త మాట విందే, కానీ అక్కడ నల్లులు కంపు కొట్టేటువంటి పరిస్థితి వచ్చింది. కానీ దేవుని వాక్యం కనుక వింటే ఏమవుతుందో తెలుసా? విన్న ప్రతి ఒక్కరిలో విశ్వాసం అనేది ప్రారంభం అవుతుంది. నువ్వు దేవుని నమ్మావు, చాలా కాలం నుంచి నమ్మావు, కానీ నీకు ఏదైనా ఒక ప్రశ్న, ఒక ఆలోచన వేస్తే మనం ఏం చెప్తాం? ఎంతవరకు చెప్పగలను? కొంతే చెప్పగలం, అంతా చెప్పలేము. ఎందుకు అలా చెప్పగలుగుతున్నావు అని అంటే, నీకు పూర్తిగా దేవుని వాక్యం నీ హృదయంలో, నీ మనస్సులో లేదు. ఎవరి హృదయంలోనైతే దేవుని మాట, దేవుని యొక్క ఆలోచన వారి హృదయంలో ఉంటుందో వాళ్ళు ఎదుగుతారు దేవుళ్ళో. కనుక ఇక్కడ ఏమంటున్నాడంటే, కాగా వినుట వలన విశ్వాసం కలుగును, ఆ వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగుతుంది. అంటే క్రీస్తుని గురించినటువంటి ఒక మాటను వింటే విన్నందు వలన నీకు విశ్వాసం వస్తుంది. మరి విశ్వాసం రావాలంటే క్రీస్తు మాట మనం వినాలి. విన్న వాళ్ళందరూ కూడా డెవలప్ అయిన వాళ్ళేనా? క్రీస్తులో ఎదిగిన వారేనా? క్రీస్తులో ఎంతవరకు ఎదిగాం మనం అది తెలుసుకోవాలి. రక్షించబడి చాలామంది 10 ఏళ్ళు, 15 ఏళ్ళు, 20 ఏళ్ళు బాప్తిసం పొందిన వాళ్ళు ఉంటారు. ఎంతకాలం నువ్వు బాప్తిసం పొందినా నువ్వు ఆత్మీయంగా ఎదగకపోతే, నీ జీవితం డెవలప్ అవ్వకపోతే, నువ్వు క్రీస్తులో ఉన్నా నీకు వచ్చేది మార్కులు 0నే. ఎదగాలంటే ఏం చేయాలి? క్రీస్తులో ఎదిగిన వారు అని అడిగితే, ఎదిగిన వాళ్ళంతా కూడా దేవుని యొక్క రాజ్యం కొరకు పోరాటం చేస్తారంటండి. ఎదిగిన వాళ్ళు ఏం చేస్తారో మత్తయి సువార్త 7వ అధ్యాయము 13వ వచనం చూడండి. మత్తయి సువార్త 7వ అధ్యాయము 13వ వచనంలో ఒక మంచి మాట అంటున్నాడు. ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమునై ఉన్నది, దాని ద్వారా చాలండి. ఇరుకు ద్వారంలో ప్రవేశించండి అంటున్నాడు. ఇరుకు ద్వారంలో వెళ్ళాలా? దేవుని నమ్మిన తర్వాత రూట్ విశాలంగా ఉండదు. క్రీస్తుని నమ్మిన వాడి జీవితం ఎలా ఉంటుందో తెలుసా? ఉదాహరణకు ఒక ఆయన అన్నాడు, యేసుక్రీస్తుని నమ్మిన వాడి జీవితం మార్కెట్లో సొరకాయకి వీడికి తేడా లేదండి అన్నాడు. మార్కెట్లో సొరకాయ ఏంటండి అని అడిగితే, మీరు ఎప్పుడైనా కూరగాయలు కొనడానికి వెళ్ళినప్పుడు మార్కెట్లో సొరకాయలు వేలాడేస్తుంటారు. ఆ వేలాడేసినటువంటి ఆ కాయని ఒకసారి కనుక మీరు రౌండ్గా తిప్పి చూస్తే ఆ కాయ నిండా గోరు గుచ్చినటువంటి ఘాట్లు ఉంటాయి. ఈ ఘాట్లు ఎందుకు ఉన్నాయని అడిగారు అనుకోండి, ఎవడు కొన్నా కొనకపోయినా దాన్ని ఏం చేస్తారు తెలుసండి? వెళ్ళేవాడల్లా అక్కడ గోరు పెట్టి గుచ్చుతాడు. ఇది ముదురుదా లేతదా, ఇది లేతగా ఉందా ముదురుగా ఉంది, ఎందుకు అలా గుచ్చుతాడు? ఆ గుచ్చటం వల్ల వాళ్ళకి వచ్చింది ఏంటంటే, నువ్వు కొన్నా కొనకపోయినా గోరు దిగిందా అది లేతకాయే, గోరు దిగలేదా ఇది ముదురుకాయ అనుకుంటాడు. అంటే ఒక క్రైస్తవుడి జీవితం కూడా ఎలా ఉంటుందంటే, నువ్వు క్రైస్తత్వంలోకి వచ్చినాక, క్రీస్తుని నమ్మిన తర్వాత ప్రతివాడు నిన్ను పరీక్షించేవాడే.
ప్రతి ఒక్కడు నీ మీద పరీక్ష పెట్టి, ప్రతి ఒక్కడు నిన్ను భూతార్థంలో చూసేవాడే. నువ్వు దేవుణ్ణి నమ్మావా నమ్మలేదా. ఎందుకంటే ఇక్కడ నమ్ముతాం, బైబిల్ పట్టుకుంటే ఇక్కడ నమ్ముతాం. ఇంటికి వెళ్ళిన తర్వాత ఏ చిన్న గొడవ వచ్చినా అంత ఎత్తున లెగుతాం. అంత ఓర్పు సహనం చర్చిలో ఉన్నంత వరకే ఉంటుంది. బయటకు వెళ్ళిన తర్వాత ఏం చేస్తారు తెలుసా అండి? ఉండండి, ఈ మాట చెప్తాను. బైబిల్ ఉంది చేతిలో, ముందు ఇది ఇంట్లో పెట్టానండి, ఎవరని తెలుస్తానంటారండి. అంటే బైబిల్ నీ చేతిలో ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటావా, బైబిల్ లేనప్పుడు మరొక రకంగా ఉంటావా? ఇది అంతవరకు సహజం. అంటే ఒక క్రైస్తవుడుగా నువ్వు ఉన్నప్పుడు సమాజం నువ్వు వెలుగులో ఉన్నావు, వెలుగులో ఉన్న నిన్ను చూస్తున్న నువ్వు ఎలా ఉండాలంటే, వెలుగు కింద నువ్వు ఉన్నప్పుడు ఏం చేస్తున్నా అందరూ కనపడతావు. లోకమంతా చీకట్లో ఉంది, చీకట్లో ఉన్న వాళ్ళను నువ్వు వెలుగులో తీసుకొచ్చావు. అంటే నువ్వు క్రైస్తువుని నమ్మిన తర్వాత ఒక వెలుగులోకి వచ్చావు. వెలుగులో ఉన్న నిన్ను లోకమంతా చూస్తున్న నీవు ఎలా ఉండాలి? నీ క్రియలు, నీ పనులు, నీ ఆలోచనలు, నీ కార్యక్రమాలు అన్నీ కూడా దేవునికి ఇష్టంగా ఉండాలంటే, అలా ఇష్టంగా ఉండాలంటే నువ్వు క్రైస్తవ్యంలోకి వచ్చిన తర్వాత నీ పని, నీ ప్రవర్తన, నీ ఆలోచన చాలా బాగుండాలి. ఎందుకంటే దేవుళ్ళో ఉన్న తర్వాత క్రీస్తులో ఎదగటం అంటే, చాలామంది ఎదగటం అంటే నేను 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు బాప్తిసం పొందడం కాదు. ఈ క్రీస్తులో నువ్వు ఎదగటం అంటే ప్రతి ఒక్కరిలో చాలామంది పాట పాడతారండి. పాట పాడిన తర్వాత ఎవరైనా సరే, పక్కన వాళ్ళు ఎవరైనా చాలా బాగా పాడారండి, బాగుంది అన్నారు అనుకోండి, మరలా నెక్స్ట్ టైం పాడటానికి రెడీ అవుతాం, ఇంకో పాట రెడీ చేసుకుంటాం. ఎవరైనా నీ మీద గిట్టన వాళ్ళు, అసూయ ఉన్న వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? పాడేవాళ్ళు పెద్ద పాట, అక్కడ అటపోయింది, ఇక్కడ ఎట్టపోయింది, ఏంది నువ్వు పాడింది పాట అన్నారు అనుకోండి, ఎలా ఉంటుంది మన మనసులో? ఇంకెప్పుడు నేను ఇక్కడ పాట పాడను, నన్ను అడిగినా పాడను అని అంటారు. అంటే నువ్వేమన్నావు అంటే, నీ మనసులో ఏమర్థం చేస్తున్నావు అంటే, ఎవరో నిన్ను పొగిడితేనో, ఎవరో నిన్నేదో అంటేనో దానికి లోబడే తత్వం నీలో ఉండిపోయిందంటే, నువ్వు దేవుని విషయంలో ఎదగాలంటే చాలామంది ఆడపిల్లలు ఏమంటారు? మెచ్యూర్ అయిందండి అంటారు. ఆడపిల్ల మెచ్యూర్ అయిందంటే ఎదిగి పెద్ద వయసు వచ్చింది అని అంటారు. మరి క్రైస్తవంలో కూడా ఎదగాలంటే ఏంటి? క్రీస్తులో కూడా ఎదగాలి, క్రీస్తులో కూడా నువ్వు మెచ్యూరిటీ సంపాదించాలి. చాలామంది పిల్లలు ఉంటారు, వాడు గడ్డాల మీసాలు వచ్చినా చిన్నపిల్లలతో గోళీలు ఆడుతూ ఉంటాడు. ఏంట్రా వీడు గోళీలు ఆడుతున్నాడు అన్నారు అనుకోండి, వీడు మనిషి అయితే ఎదిగాడు కానండి, వయసు ఎదిగింది, మనిషి ఎదిగాడు, కానీ వాడి మనస్సు, బుర్ర ఎదగలేదు కాబట్టి వీడు ఇంకా గోళీలు ఆడతాడు. చాలామంది ఆడపిల్లలు కూడా చూసారండి, వయసు వచ్చి పెద్ద పెళ్ళిడికి వచ్చిన ఆడపిల్ల కూడా చిన్నపిల్లలతో పాటు తొక్కిడి పిల్లలు ఆడుతుంటారు. అమ్మ ఈ వయసులో ఆడకూడదు తల్లి, నువ్వు వచ్చారంటే లేదు నేను ఆడాల్సిందే అని అంటుంటారు. మెచ్యూరిటీ, మైండ్ మెచ్యూరిటీ అవ్వట్లేదు. క్రైస్తవ్యంలో కూడా నువ్వు క్రీస్తుని నమ్మిన తర్వాత నీ మైండ్ మెచ్యూర్ అవ్వాలంటే నువ్వు క్రీస్తులో ఎదగాలి. ఎదిగితే ఎలా ఉంటుందో తెలుసా? చూడండి, ఎదిగినవాడు అన్నప్పుడు మోషే గురించి దేవుడు ఒక మాట అంటున్నాడంటే, హెబ్రీలు రాసిన పత్రిక 11వ అధ్యాయము 24వ వచనం అంటున్నాడు. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 24వ వచనం, మోషే పెద్దవాడైనప్పుడు. ఏమండి పెద్దవాడంటే చిన్న, ఎప్పుడు అందరూ ఎదగరా? ఆడపిల్ల అయితే మెచ్యూర్ అయింది, బాగానే ఉంది, మాట్లాడుకున్నాం. మరి మోషే పెద్దవాడు అవటం ఏంటి? మోషే ఎదగటం ఏంటి? మోషే పెద్దవాడు అవటం ఏంటంటే తన స్థాయి, తనకు లేనటువంటి గుణగణాల్లో నుంచి ఒక స్థాయికి ఎదిగాడు. వాస్తవంగా మోషే సామాన్యుడు కాదండి. మోషే అనేవాడు ఎలాంటి వాడు? ఐగుప్తు దేశంలో ఉన్న సకల విద్యా ప్రావీణ్యుడు. అంటే అన్ని విద్యలు నేర్చుకున్న గొప్ప ప్రావీణ్యత సంపాదించాడు. సకల విద్యా ప్రావీణ్యుడు అంటే ఆ రాజ్యంలో రాజుగారి కొడుకులాగా పెరిగాడు కాబట్టి అన్ని విద్యలు నేర్చుకున్నాడు, అన్ని పాఠాలు నేర్చుకున్నాడు, అంత చదువులు నేర్చుకున్నాడు. ఎందుకు? రాజుగారు తలుచుకుంటే డబ్బులకి దెబ్బలకి కొదువు ఉండదు అంటారండి. రాజుగారు తలుచుకుంటే ఎలా ఉంటుంది? డబ్బులైనా పెట్టగలడు, దెబ్బలైనా కొట్టగలడు. అందుకే ఒక మాట అంటుంటారు పెద్దలు, రాజుగారి బిడ్డని ఎత్తుకున్నా తంటే దించినా తంటేనంట. ఎత్తుకుంటే ఎవరు ఎత్తుకోమన్నారు? మా పిల్లల్ని నువ్వు ఎందుకు ఎత్తుకున్నావు అని అడుగుతాడంట. దింపావు అనుకోండి, నా పిల్లని ఎందుకు దింపావు అని అడుగుతాడంట. ఎందుకని? రాజుగారి బిడ్డని ఎత్తుకున్న తంటే దించుకున్న తంటే అని ఈ రాజుగారికి పుట్టినటువంటి వ్యక్తిగా భావించారు. రాజుగారు కూతురుగా, ఫరో రాజు కూతురుగా ఎదిగినటువంటి మోషే ఎలా ఎదిగాడు? సకల విద్యా ప్రావీణ్యతలో ఎదిగాడు, అన్నిటిలో ఎదిగాడు, అన్ని విద్యలు నేర్చుకున్నాడు. కానీ అప్పటిదాకా మైండ్ మెచ్యూర్ అవ్వలేదండి. ఇశ్రాయేలీలందరూ నీ జనాంగము, ఇశ్రాయేలు ప్రజలుగా నువ్వు పుట్టినవాడవే అని తెలిసినప్పుడు అప్పుడు ఏం చేశాడు తెలుసా? సకల విద్యా ప్రావీణ్యత సంపాదించిన మోషే కూడా నా వాళ్ళను నువ్వు కొడతావని ఒక ఐగుప్తుని చంపేశాడు. ఒక ఐగుప్తుని ఏం చేశాడండి?
చంపేశాడు. మరి ఏం నేర్చుకున్నాడు ఇతను? విద్య నేర్చుకున్నాడు, జ్ఞానం నేర్చుకున్నాడు, పాండిత్యం నేర్చుకున్న మహాపండితుడు, గొప్పవాడు. కానీ అతను ఒక విషయంలో ఒక వ్యక్తిని చంపడానికి కూడా వెనకాలేదు. అతను నేర్చుకున్న విద్య అతనికి బుద్ధి జ్ఞానం నేర్పించలా. ఎప్పుడైతే క్రీస్తులో ఎదిగాడు కనుక ఇప్పుడు అంటున్నాడు మోషే పెద్దవాడైనప్పుడు, ఇప్పుడు మెచ్యూరిటీ వచ్చింది. దైవత్వంలో ఎదిగాడు కనుక లోకంలో ఉన్న వాటిని మర్చిపోయాడు. ఇక లోకంలో ఉన్న చిన్న చిన్న కార్యక్రమాలు మర్చిపోయాడు. క్రీస్తులో ఎదిగాడు కనుక, దైవత్వంలో ఎదిగాడు కనుక, ఎదిగిన వ్యక్తి అన్నిటికీ లోబడతాడంటే. అలాగో తెలుసా, నువ్వు చాలా మంచి పాట పాడతావు, ప్రార్థన చేస్తావు, వాక్యం చెప్తావు, మంచిదే. నువ్వు చేసిన పని బాగోలేదని ఎవరన్నా, లేదా ఒక దైవ సేవకుడు నీకు పని అప్పగిచ్చిన నువ్వు చేయకపోతే నువ్వు ఎంతకాలం ఉన్నా రావు చేయవు అని అన్నా చాలామంది అలుగుతారు. ఒక ఆమె మా సంఘంలో ఒక ఆమె వచ్చి అనుకోకుండా 4 వారాలు రావటం మానేసింది. ఎందుకు మానేసిందని ఎంక్వైరీ చేసాం. ఎంక్వైరీ చేస్తే ఆమెను తెలుసా, ఆ రోజు కట్టుకురాక ఒక పట్టు చీర కట్టుకొచ్చిందంట. దాన్ని ఎవరో కామెంట్ చేయలేదంట అండి. దాని గురించి ఎవరు పట్టించుకోలేదంట. నన్ను అసలు ఎవరో పట్టించుకోలేదు, నన్ను ఎవరు చూడలేదు. ఏంటి వీళ్ళ సంగతిని సంఘానికి రావటం మానేసింది. 4 వారాల తర్వాత ఏమైంది ఏంటని అడిగితే పలానా సంఘానికి ఆమె వచ్చిందంట, ఆ రోజు ఎవరు పట్టించుకోలేదంట, మాట్లాడలేదంటారు. ఎందుకు మాట్లాడలేదంటే ఆమె కట్టుకొచ్చిన చీర చూడలేదని మానేసిందంటండి. ఆరాధనకు వచ్చిన వాళ్ళు నువ్వు ఏ చీర కట్టుకున్నావమ్మా, ఏం బట్టలు వేసుకున్నావు, ఏం మ్యాచింగ్లు వేసుకో, ఇది చూసుకుంటారా? తర్వాత ఆమె దగ్గరికి వెళ్తే ఆమె మైండ్లో ఏముందో తెలుసా, దైవత్వంలో మైండ్లో ఎదగలేదండి. లోక సంబంధమైన అలవాట్లో ఉంది తప్ప ఆత్మీయ స్థితిలో ఎదగలేదు. ఎదిగితే ఎలా ఉంటారు? క్రీస్తులో కనుక నువ్వు ఎదిగితే, ఒక సంఘంలో ఉన్న సేవకుడు నువ్వు సంఘానికి రావద్దు అన్నా కూడా ఏమంటారో తెలుసండి, సార్ నేను సంఘానికి రాకపోతే నేను ఎక్కడికి వెళ్తానండి, మీరు ఏదన్నా చెప్పండి, మీరు రావద్దన్నా నేను మెట్ల మీదన్నా కూర్చొని వాక్యం అంటా, కానీ సంఘాన్ని మాత్రం వదిలిపెట్టను. నా దేవుణ్ణి వదిలిపెట్టి నేను ఎలా ఉండగలను? నేను ఆరాధన చేయాల్సిన వ్యక్తిని, ఎక్కడే పుట్టాను, ఎక్కడే సంఘంలో బాప్తిసం పొందాను, ఈ సంఘంలో నేను పుట్టి పెరిగిన దాన్ని, నాకు ఈ సంఘంలో పూర్తి బాధ్యతలు ఉండే, మీరు నన్ను వద్దంటానికి వీలే లేదని అంటాం. ఏది దైవత్వంలో ఎదిగితే అలాంటి మనసు ఉంటుంది. ఎదగకపోతే ఏమంటారు తెలుసండి, నీ సంఘం కాకపోతే బోల్డ్ సంఘాలు ఉన్నాయి. ఎదగని వాళ్ళు ఏమంటారు తెలుసండి, ఓ చిన్న మాటే అన్నారు అనుకోండి, పాస్టర్ గారు ఏంటమ్మా ఇంత లేటుగా వచ్చావు, రోజు ఇలా రావద్దమ్మా, పెందలక్కడ రా అన్నాడు అనుకోండి, నన్నే అంటావా? చూడు ఏమంటారండి, మా దగ్గరలో సంఘం పెట్టారండి, సతీష్ కుమార్ గారు అని నంబూరులో. సంఘాల్లో గొడవ పడ్డ సంఘాల వాళ్ళు అందరూ ఆడే ఉంటున్నారు. ఆత్మీయంగా ఉండేవాళ్ళు ఎవడు పోవట్లేదు. నువ్వు ఏ సంఘం పెడితే మాత్రం ఎవరు వెళ్తారు? ఆత్మీయంగా విశ్వాసంగా ఉన్న వాళ్ళందరూ కూడా ఎవరో కూడా అది ఖాళీ చేసి వెళ్తలా. ఏ పాస్టర్ గారి మీద అయితే గొడవ పెట్టుకున్నారో, ఏ పాస్టర్ గారి మీద పడతలేదో, పడని వాళ్ళందరూ అక్కడ వెళుతున్నారు. ఏంటి ఎక్కడ ఇల్లు ఉన్నారని అంటే, ఆ సంఘానికి ఆ పాస్టర్ గారికి ఈయనకి పడతలేదు కాబట్టి నువ్వు ఎక్కడికి వెళ్ళావు? పడే సంఘానికి వెళ్ళావు. అంటే నువ్వేమనుకున్నావు తెలుసా, నేనేదో గొప్పగా ఉన్నాను నువ్వు అనుకుంటున్నావు, కానీ నీకేముంది? సంఘంలో దేవునికి పనిలో నీకు ఏబిసిడీలు కూడా రాలేదని అర్థం. 20 సంవత్సరాలు రక్షించబడి, 15 సంవత్సరాలు రక్షించబడి, 30 సంవత్సరాలు ఉండవు రక్షించబడి, కానీ నీకేమొచ్చిందంటే బైబిల్లో ఓనమాల కూడా అర్థం కాలేదు. ఓనమాల కూడా అర్థమైతే నువ్వేం చేస్తావు? దైవత్వంలో ఎదిగితే ఏం చేస్తావు? దేవుని కొరకు అర్పణ చేస్తావు, దేవుని కొరకు ప్రాణం పెట్టగలవు, దేవుని కొరకు సజీవంగా నీ దేహాన్ని ఇవ్వగలవు. ఇవ్వలేని మైండ్లో అంటే నీ మైండ్ మెచ్యూర్ అవ్వాల, దైవత్వంలో ఎదగలేదు కాబట్టి నీ పాట బాగోలేదన్నా మానేస్తావు, వాక్యం సరిగా చెప్పలేదన్నా మానేస్తావు, ఏంటి వాక్యం చదవటం అన్నా కూడా దాన్ని మానేస్తావు. కానీ నన్ను ఎందుకు ఇలా అన్నారు, నేను ఇంకా బాగా చదవాలి అనే ఆలోచన, పట్టుదల మనకు రాదు. ఆ పట్టుదల ఉంటే ఏమంటో తెలుసా, నువ్వు దైవత్వంలో ఎదిగినట్టు. సార్ నేను సరి చేసుకుంటాను సార్, నేను ఇంకా బాగా వాడబడతాను సార్, నన్ను నమ్మను సార్, నన్ను దేవుని పనులు ఇంకా ఉంచను సార్, నేను ఇంకా వాడబడతాను సార్ అని పశ్చాత్తాపడి పనిచేసే మనస్తత్వంలో ఉంటే నువ్వు ఎదిగినవాడు అవుతావు. నువ్వు ఎదగలేదంటే అర్థం ఏంటి? నువ్వు దైవత్వంలో నుంచి దేవునికి కాకుండా దూరం అయిపోయావని అర్థం. ఎదిగిన మనసు అండి. దైవత్వంలో ఎదగాలంటే ఏం చేయాలి తెలుసా? ప్రతి కుటుంబంలో కూడా దేవుని విషయంలో ఎదగాలి. మోషే సామాన్యుడా? సకల విద్యా ప్రావీణుడు. అపొస్తలుల కార్యం 7:22లో చూస్తే మోషే గురించి మాట్లాడుతున్నాడు. మోషే అంతటి వాడు సకల విద్యలు నేర్చుకున్న గొప్ప ప్రావీణ్యత కలిగిన వ్యక్తి. అలాంటి వ్యక్తే విద్య నేర్చుకున్నాడు కానీ బుద్ధి రాలేదు కాబట్టి ఐగుప్తుని చంపేశాడు. చదవండి అన్నమాట. మోషే సకల విద్యా ప్రావీణ్యుడు,
అభ్యసించి మాటల యందును కార్యముల యందును ప్రావీణ్యుడై ఉండెను. చూసారండి, సకల విద్యను నేర్చుకొని మాటల్లో కానీ కార్యాల్లో కానీ ప్రావీణ్యుడు. అంత ప్రావీణ్యుడు కూడా ఏం చేశాడు? ఒక వ్యక్తిని మర్డర్ చేశాడు. ఏమన్నా ఈ మధ్య చదువుకున్న వాళ్ళందరూ పండితులు అనుకుంటున్నారా మీరు? చిన్నప్పుడు అనేవాళ్ళు చదువు మూడో నేత్రం, జ్ఞాన నేత్రం, చదువుకోవాలని. అప్పట్లో ఆడవాళ్ళని బొసు మీద పేర్లు వరకు చదివించేవాళ్ళు, మగపిల్లలని అయితే బాగా చదివించేవాళ్ళు. ఎందుకమ్మా బొసు మీద పేర్లని నేను ఒకసారి అడిగితే, అయ్యా మరి అత్తగారింటికి పోయిన తర్వాత అల్లుడు కొట్టినా అత్త తిట్టినా మన ఇంటికి మనం రావాలంటే కనీసం ఆ బొసు మీద ఉన్న పేరు అని చదివితే మన ఇంటికి వచ్చింది అయ్యా. అందుకని బొసు మీద పేర్లు వరకు చదివించేవాళ్ళు అంటండి. బొసు మీద పేర్లు చదవగలిగితే చాలు. ఆడపిల్ల చదువు ఎంతవరకు అంటే బొసు మీద పేర్లు బట్టి అంటండి. ఇప్పుడు అలా ఉన్న సమాజం. ఇవాళ మగవాళ్ళతో పాటు ఆడవాళ్ళు పోటీపడి చదువుతున్నారు, పోటీపడి జాబులు చేస్తున్నారు. ఆడవాళ్ళు చెయ్యలేని పనే ఉంది ప్రపంచంలో. ఇప్పుడు చెప్పండి, ఎదుగుతుంది సమాజం. క్రైస్తవ్యంలో ఉన్నటువంటి నీవేం చేయాలి? నువ్వు దైవత్వంలో ఎదగట్లేదు, లోకంలో ఎన్ని ఎదుగుతున్నావు. లోకంలో చూడండి, ఇప్పుడు చిన్నపిల్లలకి సెల్ ఫోన్ ఇవ్వండి, నువ్వు చెప్పలేనివి నువ్వు పెట్టనివి ఎన్నో ఫీచర్స్ పెట్టేస్తారు వాళ్ళు. నీకు అసలు అందులో ఏ ఓనమాలు కూడా నీకు రావు. వాళ్ళైతే దాన్ని తిప్పి మెలిగి తిప్పి ఆడే అవతల పడేస్తారు. దాన్ని అసలు కడిగి తుడిచేసి ఇది ఇంకా సాలేదు, కొత్త వెరైటీ వచ్చిందంట అద్దండి అంటారు. ఎందుకని? వాళ్ళు అంత అభివృద్ధిలో ఉన్నారు. కానీ నువ్వేం చేస్తున్నావు? నువ్వు ఇంకా డెవలప్ అవ్వలేదు. దైవత్వంలో కూడా నువ్వు ఉంటే ఏం చేయాలి తెలుసా? క్రీస్తుని నమ్మి దైవత్వంలోకి వచ్చిన నీవు 15 ఏళ్ళు 20 ఏళ్ళు 30 ఏళ్ళు వయసు వచ్చి ఆత్మీయంగా ఎదిగిన వాడు నువ్వేం చేయాలి తెలుసా? నీ ఆత్మీయ జీవితం అనేకులకు ఆదర్శంగా మారాలి. నీ ఆత్మీయ జీవితం అనేకులకు పాఠాలుగా మారాలి. నీవు ఏ కష్టం వచ్చినప్పుడు ఎలా నిలబడ్డావు, ఏ శ్రమ వచ్చినప్పుడు ఎలా నిలబడ్డావు, ఏ బాధ వచ్చినప్పుడు ఎలా ఓర్చుకొని నిలబడ్డావు, ఆ ఓర్పు నీ సహనము సకల జనులకు సాక్షార్థమై ఉండాలి అంటున్నాడు. అంటే క్రైస్తవులో ఉన్న నీవు ఒక చిన్న మాట అంటే నువ్వు అడిగి వెళ్ళిపోతున్నావు అనుకోండి, నువ్వులో ఏం లేదు, నువ్వు దేవుళ్ళో ఎదగలా, ఇంకా దైవత్వంలో గొప్పవాడు అవలా. దేవుణ్ణి నమ్మినటువంటి స్థాయిలో నువ్వు గొప్ప స్థాయికి ఎదిగితే ఎవరు ఎన్నన్నా ఎవరు ఏమన్నా నా దేవుడు నాతో ఉన్నాడు, నా దేవుని నేను ఆరాధించుకోవాలి, నా ప్రభువు నా కోసం ప్రాణం పెట్టాడు, ఆయన కాకుండా నేను ఎక్కడికి వెళ్తాను? మీరు కూడా వెళ్ళిపోతారా అన్నాడు యేసుక్రీస్తు శిష్యులతో. మీరు కూడా వెళ్ళిపోతారా? అందరూ వెళ్ళిపోయారంటే అప్పుడు పేతురు అన్నాడు, మేము ఎక్కడికి వెళ్తాం ప్రభువా? నిత్య జీవపు మాటలు చెప్పే నీవు తప్ప మాకెవరున్నారు? నీవు లేకపోతే నిత్య జీవం లేదు మాకు, నీవు లేకపోతే నిత్య జీవపు మాటలే లేవు మాకు, నిన్ను వదిలిపెట్టి వెళ్ళం. అంటే వీళ్ళు దైవత్వంలో ఎదిగారు. ఎదిగిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు అక్కడ? 12 మంది. ఆ 12 మందిలో ఒక డూబు. వీళ్ళు ఎదిగారు కాబట్టి, దైవత్వంలో ఎదిగారు కాబట్టి దేవుణ్ణి కొరకు వారి దేహాలను అర్పణ చేసుకున్నారండి. ఎదగని ముందు అంతకుముందు 70 మంది శిష్యులు ఉన్నారు. 12 మంది కంటే ముందు ఎంతమంది ఉన్నారు? మొత్తం 70 మంది. అంతకుముందు వచ్చిన వాళ్ళు ఉన్నారు 5,000 మంది దాకా. తినటానికి వచ్చిన సరుకు అంతా పోయింది. అందులో జల్లెడ పట్టగా 70 మంది తేలారు. 70 మందిలో కూడా జల్లెడ పట్టగా ఎంతమంది వచ్చారు? 12 మంది తేలారు. ఆ 12 మందిలో కూడా ఒకడు డూప్లికేటు. అంటే దైవత్వంలో ఎదిగితే, క్రీస్తులో నువ్వు ఎదిగితే నీ జీవితం గొప్పగా ఉంటుంది. అందుకే మోషే ఏమన్నాడు తెలుసా? మోషే ఒక మంచి మాట అన్నాడని, నేను పిల్లవాడిగా ఉన్నప్పుడు పిల్లవాడి చేష్టలు చేసి తిని, ఇప్పుడు నేను పెద్దవాడిని అయితిని. ఎప్పుడో చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము 11వ వచనంలోకి రండి. మోషే అంటున్నాడు, పౌలు గారు అంటున్నాడు, నేను పిల్లవాడిగా ఉన్నప్పుడు పిల్లవాడిగా చేష్టలు చేసి తిని, ఇప్పుడు నేను పెరిగి పెద్దవాడిని అయితిని, పిల్లవాని కార్యక్రమాలు నేను మానేశాను. చూడండి నా మతం ఎంత బాగుంటుందో. నేను పిల్లవాడినై ఉన్నప్పుడు పిల్లవాని వలె మాట్లాడి తిని, పిల్లవాని వలె తలంచి తిని, ఇప్పుడు పెద్దవాడనై పిల్లవాని చేష్టలు మానివేసి తిని. ఎందుకండి పిల్లవాడేంటి పెద్దవాడేంటి? ఇక్కడ మోషే ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి రాయబడిన మాటలన్నీ పౌలు కంఠపాఠం చేసి ధర్మశాస్త్రంలో తాను మంచి ప్రావీణ్యత సంపాదించాడండి పౌలు సౌలుగా ఉన్నప్పుడు ధర్మశాస్త్రాన్ని కంఠపాఠం పట్టిన గొప్ప భక్తుడు అతను, సామాన్యుడు కాదు. సౌలుగా ఉన్న ఈ పౌలు ధర్మశాస్త్రాన్ని తూచా తప్పకుండా పాటించి, మనిషిని దైవంగా అంటేంటి, ఒక మనిషిని వెంబడించడం, ధర్మశాస్త్రం లా అండ్ ఆర్డర్ ప్రకారంగా మనం నడవాలని ధర్మశాస్త్రాన్ని వెంబడించి, ధర్మశాస్త్ర ప్రకారంగా ఎవడు తప్పు చేసిన వాడిని శిక్షించాలి, నా దేవుణ్ణి తప్ప ఏరే దేవుణ్ణి ఎవరిని పూజించిన చంపాలని తాను చేసింది రైట్ అనుకొని అనేకులను చంపేశాడు.
సౌలు ఎంతోమందిని చంపేశాడండి యేసుక్రీస్తుని నమ్మిన వాళ్ళని. ఎందుకు చంపాడని అడిగితే అంటున్నాడు, నేను పిల్లవాడినిగా ఉన్నాను, అప్పుడు నేను ఎదగలేదు, నేను ఇప్పుడు పెద్దవాడిని అయితిని కనుక నేను పిల్లవాడినిగా చేసిన కార్యక్రమాలన్నీ మానేసి నేనేం చేశానో తెలుసా, నేను చేసిన దానికి పశ్చాత్తాపడి ఇప్పుడు నేను పెద్దవాడిని అయ్యాను కనుక, నా మైండ్ మెచ్యూర్ అయింది కనుక, నేను ఆత్మీయంగా ఎదిగాను కనుక అదే క్రీస్తు కొరకు ప్రాణం పెడతాను. చూసారండి ఏమైపోయాడు. ఒకప్పుడు దేవుళ్ళలో ఎదగనప్పుడు లోక సంబంధంగానే కార్యక్రమాలు చేశాడు. క్రీస్తులో ఎదిగిన తర్వాత ఎన్ని సమస్యలు ఉన్నా, ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా, ఎన్ని ఆటంకాలున్నా ఐ డోంట్ కేర్, దేవుడు ఉన్నాడు అనుకున్నాడు. నేనేం పట్టించుకోను, నా దేవుడు ఉన్నాడు. మనం కూడా క్రీస్తులో ఎదిగిన తర్వాత ఏం చేయాలి తెలుసండి, క్రీస్తు మీద భారం వేసి బతకాలి. క్రైస్తవుడు కూడా భారం మర్చేసి దేవుడి మీద భారం వేయటం మానేసి ఇంకా లోక సంబంధమైన వాటి మీద ఎదుగుతున్నావు అంటే నీ మనసు ఏంది, నువ్వు ఇంకా దేవుళ్ళో ఎదిగితే ఎవరి మీద ఆధారపడతావు? దేవుడి మీద ఆధారపడతావు. నువ్వు ఎదగకపోతే ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా, ఏ చిన్న కష్టం వచ్చినా లోకం మీద పడిపోతుంటావు. కానీ పౌలు దేవుళ్ళు ఎదిగాడు గనక అతన్ని దేవుడు అన్ని విధాలుగా పరీక్షించాడు. ఒక రాజు సముద్రంలో ప్రయాణం వెళుతుంటే ఓడ బద్దలైపోయింది. అందరు బద్దలైపోయిన వాళ్ళందరూ ఒక్కొక్క చెక్క ముక్క పట్టుకున్నారు. నడి సముద్రంలో ఓడ పగిలిపోయింది. ఒక దీపాన్ని గుద్దుకుంది, ఒక కొండను గుద్దుకుంది, పగిలిపోయిన తర్వాత ఒక్కొక్కరు ఒక్కొక్క చెక్క మీద పట్టుకొని 14 రోజులు ఉపవాసం ఉన్నారండి. 14 రోజులు ఉపవాసం ఉంటూ కూడా ఏమనుకున్నా తెలుసా, మేము ఎందుకు ఈ పరిచర్య చేయాలి, మేము ఎందుకు ఈ సేవ చేయాలి, ఈ సేవలో ఈ బాధలేంటి, ఈ కష్టాలేంటి, ఈ వేదనలేంటి, ఈ అడవిలోకి ఈ సముద్రంలోకి మనం ఎందుకు వెళ్ళిపోవాలి, దేవుడు మనల్ని ఎందుకు కాపాడలేదు అని అనుకోలేదండి వాళ్ళు. దేవుడు మనల్ని ఎలాగైనా కాపాడగలడు అని 14 రోజులు నిద్రలేదు. నిద్రపోయారా? ఏమాత్రం ఆ చెక్క దొలినా చచ్చిపోతారు, మునిగిపోయి. పోనీ మంచినీళ్ళు తాగుదామా, సముద్రంలో నీళ్ళే ఉన్నాయి కానీ ఒక్క చుక్క కూడా నోట్లో వేసుకోవడానికి పనికిరావు. ఆకలి ఇంకా చెప్పలేము, అటు ఆకలి అవుతుంది, తాగటానికి నీళ్ళు లేవు, నీళ్ళల్లోనే ఉన్నారు, నీళ్ళు లేవు, చెక్క మీద ఉన్నారు, నిద్రపోదామని కుదరదు, నిద్ర లేదు, ఆకలి, నీరు. ఎంత బాధ అండి. 14 రోజులు బాధపడ్డాడండి. కానీ విశ్వాసంలో తొలగిపోలేదు, విశ్వాసాన్ని వదిలిపెట్టలేదు. మనమైతే చాలండి, చిన్న కష్టం వచ్చింది, మన కొడుకో కూతురుకో చిన్న దెబ్బ తగిలింది, దేవుడు ఎందుకు నన్ను ఎలా చేశాడు, దేవుడు ఎందుకు చిన్న చూపు చూశాడు, దేవుడు ఎందుకు ఎలా చేశాడు అంటే నీ విశ్వాసం ఏమైపోయింది, చిన్న శ్రమ వచ్చినప్పుడే సన్నగిలిపోయింది, చిన్న కష్టం వచ్చినప్పుడే ఓర్పు లేకుండా పోయింది. సంఘంలో ఏదైనా చిన్న భారమైన పని వచ్చింది, లేకపోతే ఒక కష్టం వచ్చింది, ఆ కష్టానికే నువ్వు ఓర్చుకోలేకపోయావంటే నీలో నీలో లేదు, క్రీస్తులో నువ్వు ఇంకా ఎదగలేదు. పౌలు ఎదిగాడు గనక ఒకప్పుడు నేను పిల్లవాడుగా ఉన్నప్పుడు పిల్లవాడిని చేష్టలు చేసేదని, నేను ఇప్పుడు ఎదిగాను, పెద్దవాడిని అయ్యాను. ఎందుకో తెలుసా, ఎదిగి నాకు అర్థమవుతుంది. నేను స్టెఫన్ ఒకరోజు చంపేటప్పుడు స్టెఫన్ ఒక మాట అన్నాడు, చచ్చిపోయేటప్పుడు ఏమన్నాడు, తండ్రి వీరేం చేయుచున్నారో వీళ్ళు ఎరగరయ్యా, వీళ్ళ తప్పులు క్షమించని, వీరి పాపాలు క్షమించని. ఆ గోతిలో ఆ రాళ్లతో కొడుతున్నప్పుడు ఆ రాళ్ళని తగిలి శరీరం అంతా పగిలిపోయి ఎక్కడికక్కడ రక్తం కారిపోతూ చచ్చిపోతూ కూడా వాళ్ళ మీద పళ్ళు కొరగటం కానీ వాళ్ళని తిడటం కానీ ఒక్క మాట అనలేదండి. ఎందుకు? దైవత్వంలో ఎదిగాడు కనుక ఎన్ని బాధలైనా, ఎన్ని కష్టములైనా, ఎన్ని ఇబ్బందులైనా, ఎన్ని ఇరుకులైనా వీటన్నిటిలోంచి నిలబడ్డాడు. ఈ ఆత్మీయ స్థితిని చూశాడండి పౌలు సౌలుగా ఉన్నప్పుడు. అప్పటి నుంచి గుర్తుకొస్తుంది, ఇదా క్రైస్తవం ఎదగటం అంటే, క్రీస్తు కొరకు ఎలా ఉండాలా అనుకున్నాడు. ఎప్పుడైతే దైవత్వంలో ఎదిగాడో క్రీస్తుని నమ్మిన వారిని చంపటం మానేసి క్రీస్తు కొరకు చావటానికి సిద్ధపడ్డాడండి. ఎందుకని? ఆయన మైండ్ మెచ్యూర్ అయింది, దైవత్వంలో ఎదిగాడు. ఎదిగిన వాడిని ఇంకెవరు ఆపలేడు. ఎందుకండి, ఎక్కడ మీటింగ్ ఉందన్న దేవుని వాక్యం వినాలని ఆశ కలిగేవాడు మీరు ఎన్ని అడ్డులు పెట్టని ఉంటాడేమో, అసలు ఆగడు. వంకలు చెప్పేవాళ్ళు ఉంటారు అప్పుడప్పుడు, ఏమ్మా ఎందుకు రాలేదంటే, రాత్రి మొబ్బట్టిందండి, వర్షం వస్తుందేమోనని రాలేదు. పెళ్ళి ఉందనుకోండి, పెళ్ళికి వెళ్ళవా? మీ స్నేహితుడి పెళ్ళి, లేకపోతే మీ చెల్లిదో అక్కదో పెళ్ళి, లేకపోతే మీ తమ్ముడిదో పెళ్ళి, ఇంట్లో వర్షం వస్తుందని మొబ్బట్టింది అనుకున్నావు, ఏం చేస్తావు? ఆటో మాట్లాడుకొని వెళ్తావా వెళ్ళవా? నీ లోక సంబంధమైన పనులకి కార్యక్రమాలకు వదిలిపెట్టవు. నువ్వు దేవుని పనికి చలికాలం చలిగా ఉందని ఎగ్గొడతావు, ఎండాకాలం వేడిగా ఉందని ఎగ్గొడతావు, వర్షాకాలం వర్షం వస్తుందని ఎగ్గొడతావు. అంటే నీవు ఏమిది? నీవు దైవత్వంలో ఎదగల. ఎదిగితే నువ్వు ఆత్మీయంగా జీవితంలో ఎదిగినప్పుడు నీ ఆత్మ నిన్ను ఊరుకోదు.
ఒక ఆదివారం ఆరాధనకి ఎగ్గొట్టామనుకోండి, ప్రశాంతంగా ఉండగలరా? దేవుని సన్నిధిలో ఎదిగిన వాడు ఎలా ఉంటాడో తెలుసా? అస్సలు ప్రశాంతంగా ఉండలేడండి. నేను ఎందుకు పోగొట్టుకున్నాను, నీ ఆదివారం చాలా నష్టపోయానని మనసులో మరలా ఆదివారం వచ్చి ఆ శరీరంలో రక్తంలో పాలు పంచుకునేంత వరకు మనిషికి నెమ్మది ఉండదండి. పోయినా పర్వాలేదులేని ఒక వారం ఎగ్గొడతారు, 2వ వారం ఎగ్గొడతారు, 3వ వారం ఎగ్గొడతారు, 4-5 వారాలు కూడా ఎగ్గొట్టిన వాళ్ళు ఉంటారు. ఎందుకు ఎగ్గొడతారు అంటే ఏదోనండి ఆ టయానికి ఎవరో ఒకళ్ళు వస్తున్నారు, కుదరట్లేదు, రాలేకపోతున్నాను, బంధువులు వచ్చారు, ఇంక వాళ్ళు వచ్చారంటే చాలు, పండగే మనకి. ఆరాధన మర్చిపోతాం, బైబిల్ పక్కన పెట్టేస్తాం, పిన్ని బాబా ఎక్కడికి వచ్చారు, ఎక్కడ రండి కూర్చొని అంట. వాళ్ళకి కావాల్సిన చికెన్ మటన్ ఏం మానింది కాక భర్తను మానిపించింది. భర్తను మళ్ళీ అన్నీ తేటానికి ఆయన పన్నాడు. ఒక వంట వండి పెడతాం, ఇదో పని. వీళ్ళిద్దరు రాకపోతే పిల్లలు ఏం చేస్తారు, వాళ్ళు ఆగిపోతారు. నీ పరిస్థితి ఏమైంది? నువ్వు దైవత్వంలో ఎదగలేదు కాబట్టి వాళ్ళని కూర్చోబెట్టి వండి పెడుతున్నావు. అదే దైవత్వంలో ఎదిగితే ఏం చేస్తావు? పిన్ని బాబాయ్ మేము ప్రార్థనకి వెళ్తున్నాం, ఒక నిమిషం ఏమనుకోనంటే మాతో పాటు మీరు కూడా రండి, మంచి మాటలు ఉంటాయి, వినొచ్చిన తర్వాత చక్కగా భోంచేసి ఈ రోజుల్లో మీరు ఉండి వెళ్తురు కానీ అని అంటారండి. మీరు ఆత్మీయంగా ఎదిగిన వారైతే వాళ్ళని కూడా దేవుని సన్నిధికి తీసుకొస్తారు, ఎదగని వారైతే వాళ్ళతో కలిసిపోతారు. పోనీ వాళ్ళు కూడా దేవుళ్ళలో ఉన్నవారైతే మీతో పాటు వస్తారు, రాని వాళ్ళైతే తెలుసా వాళ్ళు ఆదివారం మనం వెళ్ళినా ఉండరే, వాళ్ళు వెళ్ళినా మనకు దొరకరు, అసలు ఆదివారం మన చుట్టాల బంధువులు మన దగ్గర రావటం కూడా మానేస్తారు. ఎందుకు? నువ్వు వాళ్ళు వచ్చినా వాళ్ళని వదిలిపెట్టి సరే మేము రాలేమన్నారు అనుకోండి, మీరు ఎక్కడే కూర్చోండి, మీరు ఆరాధనకి వెళ్ళిపోండి. కూర్చొని ఇంకెప్పుడు ఆదివారం రాకూడదు. వాళ్ళ మైండ్ ఏమైంది తెలుసా? ఇంకెప్పుడు రాకూడదు. మీరేమనుకుంటారు? రాకొచ్చాడు మా చుట్టం అని చుట్టం కోసం దేవుణ్ణి వదిలేసావు. వాళ్ళే చేస్తారు, ఏ ఆదివారం అయినా ఏ రోజైనా ఏ అర్ధరాత్రి అయినా రావడానికి ఇష్టపడతారు. ఎందుకు? నువ్వు వస్తే వాళ్ళు ఉంటారని ఇష్టపడుతున్నావు కాబట్టి. వాళ్ళు ఆత్మీయంగా ఎదగాలి. క్రైస్తవ్యంగా ఉన్నటువంటి నీవు సంఘంలో దేవునిలో పరిచర్యలో ఎదిగితే శ్రమలు, నిందలు, అవమానాలు, బాధలు ఎన్ని రానివ్వండి, దేవుని విషయంలో వాటిని వదిలేస్తావండి. దేవుని విషయంలో దాన్ని ఈజీగా తీసేస్తావు. అదే నువ్వు ఎదగకపోతే అన్నీ నీలోనే ఉండిపోతాయి. ఇంకా మంచి మాట వెళ్దాం ముందుకి. నువ్వు ఎదగటం వలన దేవుడు ఎంత ఆశపడతాడో తెలుసా? ఈ లోకంలో ఉన్నటువంటి వాటిల్లో యేసుక్రీస్తు కూడా అన్నాడు, ఆయన దైవత్వంలో ఎదిగాడు గనక, క్రీస్తులో గొప్పతనాన్ని తెలియజేశాడు గనక, యేసుక్రీస్తు వారైతే ఈ భూమి మీద ఆయన చేయాల్సిన పనిని నెరవేర్చడానికి ఇష్టంగా వెళ్ళాడండి. ఆయన చేసిన పని అంటే తెలుసా? మార్కు సువార్త 1వ అధ్యాయం రండి. యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద ఉన్న దినాలలో ఆయన పనిలో పరిచర్యలో ఎలా ఎదగాలని ఆయన పనిని మర్చిపోలేదండి. ఏం చేసినా దేవుని పని నిమిత్తం, పరిచర్య నిమిత్తం తాను ఎంత కష్టపడ్డాడండి. చూడండి 1వ అధ్యాయము 35-36 వచనాలు చదువుదాం. 38 కూడా చదువుదాం. ఆయన పెందల కాడని లేచి ఇంకనూ చాలా చీకటి ఉండగానే బయలుదేరి. చూసారండి, ఆయన పెందల కాడ లేచాడంటండి. లేచి చీకటిగా ఉన్నప్పుడే బయలుదేరి అరణ్య ప్రదేశానికి వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. ఎదిగిన వాళ్ళు అలా ఉంటారండి. మీలో రోజు బైబిల్ చదివే వాళ్ళు వాక్యం చదవండి ఇప్పుడు మనస్ఫూర్తిగా. ఎంతమంది చదువుతారు? ఇప్పుడు నేను రెఫరెన్స్లు చెప్తున్నప్పుడు నేను రోజు బైబిల్ చదువుతానండి అనేవాళ్ళే ఇప్పుడు నేను చెప్పే రెఫరెన్స్లు చదవాలి. ఎంతమంది చదవగలరు? చేయొద్దండి. మీ అంతరాత్మకి మీకు దేవుడికి తెలుసు. మీరు రోజు బైబిల్ చదివితేనే కానీ ఇది చదవగలగాలి. ఎంతమంది చదవగలరు? అంటే మీరు దైవత్వంలో ఎంత ఎదిగారో చెప్పండి. యేసుక్రీస్తు అంట పెందల కాడని లేచి ఇంకా రాత్రిగా చీకటిగా ఉండగానే వెళ్ళి అరణ్య ప్రదేశానికి వెళ్ళి అక్కడ ప్రార్థన చేస్తున్నాడు అంటండి. యేసుక్రీస్తు కూడా ప్రార్థన చేస్తాడు, చేశాడు, చెయ్యాలి. ప్రతి క్రైస్తవుడు ఉదయం లేవగానే ప్రార్థన చేయటం నేర్చుకోవాలి. వాళ్ళతో పాటు భార్యతో పాటు పిల్లలు అలవాటు చేయాలండి. నువ్వు చేస్తే నిన్ను చూసి నీ పిల్లలు నేర్చుకుంటారు, నీ భార్య నేర్చుకుంటుంది, నీ కుటుంబం నేర్చుకుంటుంది. నువ్వు చేయటం మానేస్తే కొంతమంది లేవటం చీపురు ఎక్కడ ఉందని ఎత్తుక్కుంటుంటారు ఆడవాళ్ళు. చూసారండి, చీపురు ఎక్కడ ఉందని. ఎందుకు అలా ఉన్నావంటే నువ్వు దైవత్వంలో ఎదిగితే ఆటోమేటిక్గా నువ్వు కళ్ళు తెరవగానే కాళ్ళు ఆటోమేటిక్గా బెండ్ అవుతాయి, మోకరిస్తావు, ప్రార్థన చేస్తావు. ఆ ప్రార్థన సన్నివేశం చూద్దాం అంటే చూపిలేకపోయాం మీకు. ఇప్పుడు చాలా క్లిప్స్ ఉన్నాయి. ఒక అబ్బాయికి 2 కాళ్ళు లేవండి, 2 కాళ్ళు లేవు, కానీ మోకాళ్ళ మీద ప్రార్థన చేయాలని ఎంత ప్రయత్నం చేసో దాదాపు 3-4 నిమిషాలు కష్టపడి ఆ మంచం మీద నుంచి ప్రాధేయపడి పాకులాడుకుంటూ మంచం మీద మోకరించి ప్రార్థన చేశాడండి. అలా ప్రార్థన చేయిందే ఉండలేడు.
కాళ్ళు లేవు కదా అని కూడా ఆ కాళ్ళు లేకపోయినా 2 చేతుల మీద బలంగా పెట్టుకొని 2 కాళ్ళు ఏలాడేసుకొని పోలియో వచ్చినోడండి. ఎంత ప్రయాసపడు అలా ఉండి చేయాలని ఆశతో చేశాడండి. మనకు అన్ని అవయవాలు బాగున్నా, అంత ఆరోగ్యంగా ఉన్నాడు అసలు ప్రార్థన చేయడు. ఈ మధ్యకాలంలో ఒక ఆమె కళ్ళు మూసుకొని పడుకొని ప్రార్థన చేస్తుంది. ఏంటి తల్లి ఏంటంటే, ప్రార్థన చేసుకున్నాను. ఎలా చేసుకున్నావు? కళ్ళు మూసుకొని చేస్తే ప్రార్థన అంటాడు కదా దేవుడని, పండుకొని ప్రార్థన చేస్తున్నారంటే మనం ఎలాంటి వాళ్ళం? బద్ధకస్తులం అని అర్థం. భయం ఉండాలి. దైవత్వంలో నువ్వు భయముతో ఎదగాలి. దేవుడు అంటే చాలామంది భార్యకి భర్త అంటే భయం ఉంటే ఏం చేస్తారు తెలుసండి? భర్త వస్తే ఏం చేయాలని హడావుడిగా అన్నీ వండి రెడీ పెట్టి ఉంచుతారు, ఆయన రాగానే ఏమి ఇవ్వాలా అని. భయం లేని భార్య అయితే ఏం చేసి తెలుసా? వచ్చి నాకు వండొచ్చులే, నువ్వు తెచ్చావైంది వండటానికి అని అంటదండి. భయం లేని భార్య ఏమంటుంది తెలుసా? నువ్వు తెస్తే కదా నేను వండటానికి అని అంటది. భయము, భక్తి, బాధ్యత మనకి మన భక్తిలో ఉంటే భయముతో కూడిన భక్తి కావాలి దేవుడికి. వేషధారణ భక్తి అవసరం లేదు, అలంకరణ భక్తి అవసరం లేదు, నటించే భక్తి ఉండకూడదు. ఇక్కడ అదే అంటున్నాడు. యేసుక్రీస్తు పెందల కాడని లేచి తెల్లవారుజామున లేచి వెళ్ళి ప్రార్థన చేసుకుంటూ అక్కడికి ఏమన్నాడు తెలుసండి? సీమోనును అతనితో కూడా ఉన్న వారందరూ అతను వెతకుచూ వెళ్ళి ఆయన కనుగొని అందరూ నన్ను వెతుకుచున్నారని ఆయనతో చెప్పగా, ఆయన ఇతర సమీప గ్రామాల్లో నేను ప్రకటించినట్టు వెలుదము రండి. చూసారండి, ఇందు నిమిత్తమే కదా నేను బయలుదేరి వచ్చితినని వారితో చెప్పాను. చూసారండి ఏమన్నాడు? తన బాధ్యతను మర్చిపోలేదండి, తన పనిని మర్చిపోలేదు. తన ప్రవర్తన విషయంలో తన పనిని మర్చిపోకుండా అక్కడ చాలామంది యేసుక్రీస్తుని వెతకటానికి వచ్చారు. ఎందుకు? నా కాళ్ళు నొప్పి తీసే, కడుపులో గడ్డ కరిగిచ్చేసి, నా చేతులు బాగాలేదు, లేకపోతే నాకు ఆరోగ్యం బాగాలేదని ఎన్నో రోగాలు ఉన్న వాళ్ళు వచ్చారు అక్కడికి. వచ్చిన వాళ్ళందరినీ తీసుకొని వాళ్ళ రోగాలు బాగు చేయడానికి కాదు నేను వచ్చింది. వాళ్ళ గోల వాళ్ళు పడతారు, మనకు వద్దు, మనం వెళ్దాం పదండి వేరే ఊరైనా ఓ పక్కన త్రోవన పడి వేరే ప్రాంతానికి వెళ్ళిపోయాడు ఆయన. ఎందుకు వెళ్ళిపోయాడో తెలుసా? నేను చేయాల్సిన పని సువార్త పని, దేవుని వాక్యం ప్రకటించాలి. ఈ పనికి ఆటంకంగా ఉన్న ఏ పనైనా నాకు వద్దు. చాలామంది అండి ఉద్యోగం రానంత వరకు ఉద్యోగం రాలేదంటారండి. ఉద్యోగం వచ్చిన తర్వాత ఆరాధన కూడా ఎగ్గొడుతుంటారు. ఎందుకు ఎగ్గొడుతున్నారు అని అడిగితే, ఉద్యోగం రానంత వరకు దేవుని సందులో కనపడతాం, ఉద్యోగం వచ్చిన తర్వాత నీకు ఉద్యోగం వచ్చింది కనుక నాకు అక్కడ నా బాస్ సెలవు ఇవ్వట్లేదు, నాకు ఇక్కడ కుదరట్లేదు, నాకు ఆ పని ఉంది ఈ పని ఉంది, నా బాధలన్నీ దేవుడికి తెలుసులే, ఆయనకు అర్థమవుతాయిలే అని నువ్వు అంటుంటావు. దేవుని కొరకు ఏదైనా వదులుకోవటానికి మనిషి సిద్ధపడాలి. లోకం కోసం అన్నీ వదులుకుంటావు. నీకు ఆరోగ్యం బాగలేదండి, ఏదైనా శరీరంలో భయంకరమైన జ్వరం, మరి డెంగ్యూ వ్యాధి లాంటిదో బలమైనటువంటి రోగం వచ్చింది అనుకోండి, ఏం చేస్తావు? ఉద్యోగం మానేస్తావా, లేకపోతే ఉద్యోగాన్ని మానుకోకుండా ఆ రోగంతోనే వెళ్తావా? ఉద్యోగానికి సెలవు పెట్టి డాక్టర్ దగ్గర నుంచి సర్టిఫికేట్ తీసుకొచ్చి వాళ్ళ ఇంటి మీద పెట్టేసేసి వెంటనే వెళ్ళి హాస్పిటల్లో జాయిన్ అవుతావు, నేను బాగు చేసుకోవాలి ముందని. ఆత్మీయంగా ఎదిగితే ఎలా ఉంటుందో తెలుసా? దేవుడి కంటే ఎక్కువ ఏది కాదు నాకు, ఆయన పని ముఖ్యం అని ఆయన పనిలో నువ్వు ఉంటావు. ఎదిగిన వాడు ఎలా ఉంటాడు? ఎదగనవాడు అన్నీ ఆయన తెలుసులని ఎగ్గొడతాడు. ఎదగాలి మనం. క్రైస్తవ్యం అంటే క్రీస్తులో ఎదగాలి. క్రీస్తులో ఎదిగిన అనుభవాలు నువ్వు ఎదిగితేనే అప్పుడు నీకు బైబుల్ అంటే, దేవుడు అంటే, భక్తి అంటే అర్థమైంది. అలా ఎదగనంతకాలం ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంది అంటారు. ఎదగాలండి. అందుకనే యేసుక్రీస్తు అంతటా ఆయనే దేవుని పరిచర్యలో పాల్గొంటూ అనేక ప్రాంతాలకు వెళ్ళి ప్రకటించాల్సిన భారము, బాధ్యత నా మీద ఉంది. ఇందుకోసమే కదా నేను వచ్చింది, నా పనిని నేను నెరవేర్చాలని పని నిమిత్తం ప్రయాసపడ్డాడండి. మళ్ళీ ఎవరైనా పని ఉంది, మీటింగ్ ఉంది, కరపత్రాలు పంచాలి, పలానా పాంప్లెట్లు వేయాలి, రావాలని మనతో చెప్పారనుకోండి, ఏం చెప్తాం? సాకులు చెప్తుంటాం. నేను రాలేనండి, నాకు కుదరదండి, నాకే ఎందుకు చెప్పారు, పాటలేమో వాళ్ళకా, పనేమో మాకా, పోస్టర్లు అంటించేది మేమా, ప్రార్థనలు చేసేది వాళ్ళ, మెయింటింగ్ వాళ్ళకాను, కష్టం మాకా అంటుంటారండి. నువ్వు దేంట్లో ఎదిగావు? ఇంకప్పుడు నువ్వు దైవత్వంలో ఎదిగితే దైవ సేవకుడి మీద నిందారోపణ అయ్యో, దేవుని సేవకుడు నాకెప్పుడు పని అప్పగిస్తాడని ఎదురు చూస్తుంటావు. అయ్యా నేను పని చేస్తానయ్యా, నాకు ఒక అవకాశం ఇవ్వండి. నువ్వు ఎదిగిన వాడు ఏమంటారు తెలుసండి? అయ్యా రేపటి నుంచి నేను ఇదంతా ఊడ్చి శుభ్రం చేసి పరదాలు వేస్తాను, చాపలేస్తాను, నాకు అవకాశం ఎవరా అని అడగాలి. లేదా దీన్ని శుభ్రంగా కడిగి శుభ్రం చేస్తాను, నాకు ఛాన్స్ ఎవరా? లేదా ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ నేను టీ పెట్టుకొస్తాను, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ నేను కష్టపడి మంచినీళ్ళు తెస్తాను, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ ఏదో ఒక రకంగా నన్ను వాడుకొని నేను ఏదో పని చేస్తాను. ఇది నువ్వు దైవత్వంలో ఎదిగితే నువ్వు పని అడిగి మరీ చేస్తావు. దైవత్వంలో ఎదగకపోతే పని అప్పగించినా ఎగ్గొడుతుంటావు. అంటే నువ్వేంది? దైవత్వంలో ఇంకా
ఎదగలేదు. పేరు మాత్రం ఉంది, 10 ఏళ్ళు, 5 ఏళ్ళు, 20 ఏళ్ళు, 30 ఏళ్ళు విశ్వాసురాలుగా. ఎంతకాలం విశ్వాసంగా ఉన్న ఉపయోగం ఉంది? నీ ద్వారా క్రియలు కనపడతలేదు, నీ ద్వారా పని కనపడతలేదు. పని కనపడనంత కాలం నువ్వు ఉండి ఉపయోగం ఏముంటాయి? క్రియలు లేని విశ్వాసం మృతం అన్నాడు. అంటే అలాంటి వాళ్ళు లేరా భూమి మీద? ఉన్నారు. ఆదివారం రోజు వరకే వస్తావు, మిగతా వారాలు ఎక్కడ కనపడవు. ఆదివారం ఆరాధన చేసుకొని వెళ్ళిపోయి తిని పండుకోవడమే తప్ప ఇంకెక్కడ పని ఉన్నా ప్రార్థన ఉన్నా నువ్వు వెళ్ళకపోతే నువ్వు ఎలా ఎదిగినట్టు? ఆలోచించండి. అన్నోళ్ళు ఉన్నారు, డేవిడ్ అన్నోళ్ళు. ఖాళీగా ఉన్నప్పుడల్లా ఏదో ఊరెళ్ళి సువార్త చేద్దామన్నా. ఇందాక అంటున్నారు అన్నమాట, అన్న సెలవులు కదా, ఈ దసరా సెలవులు కదా, ఈ దసరా సెలవులో ఏదో ఊరెళ్ళి సువార్త పని పెట్టుకుందామా అని సుధాకర్ అన్నోళ్ళు వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు. అంత గొప్ప పని. మనకు ఎప్పుడు ఖాళీ దొరికితే ఏ పని చేద్దాం, ఎక్కడికి వెళ్దాం, ఎలా వాక్యం చేద్దాం అన్నావు అంటే నీవు దైవత్వంలో ఉన్నావని అర్థం. ఇలాంటి వాళ్ళు ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటుంటే దేవుడు వింటాడు. సన్నాసి రాసుకుంటే ఏం రాలిద్దంట? బూడిద రాలిద్ది అని అంటారు పెద్దలు. మరి విశ్వాసి కలిస్తే ఏముండాలి? విశ్వాసి కలిస్తే దేవుని వాక్యం వినాలి, దేవుని మాటలు రావాలి. ఇద్దరు విశ్వాసులు కలిస్తే ఏ మాటలు వస్తాయి? దైవికమైన మాటలు రావాలి. ఆ మాటలు మీరు మాట్లాడుకుంటుంటే ఆ మాటలు వినటానికి వస్తాడంటండి దేవుడు. మలాకి గ్రంథం 3వ అధ్యాయం చూడండి. మీరు దైవత్వంలో ఎదిగి ఉంటే, మీరు దైవ సన్నిధిలో ఉంటే, మీరు మాట్లాడుతుంటే మీ మాటలు వినటానికి ఆయన వస్తాడంటండి. 16వ వచనం. అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా. చూసారంటే, ఇద్దరు దేవుని పిల్లలు కలిసి మాట్లాడుకున్నట్టు ఎవరు వస్తారంట మీకు తోడుగా? మీ మాటల మధ్యలో దేవుడు దూరతాడు, వింటాడు. ఏమని వింటాడు? అమ్మా మరి ఇంటి పక్కన ప్రార్థన రావట్లేదు, ఏం చేద్దాం? వాళ్ళ కోసం వెళ్దాం. ఒకసారి అడుగు, 2 సార్లు అడుగు, నువ్వు చెప్పి చూడు, నేను చెప్పి చూస్తాను, ఆమెను ఎలాగోలా తీసుకొద్దాం, వాక్యం వినిపిద్దాం. వాక్యం వింటే కానీ వాళ్ళు మారరు. చూడండి, ఏ మనిషి అయినా వాక్యం వినందే మనిషి మారడండి. వినిపించాలి. మనం వంతు ఏంటంటే వినిపించటం మన వంతు. విన్న తర్వాత పరిశుద్ధాత్ముడు తన పని తాను చేస్తాడు. తనని ఎలా నడిపించాలో, ఎలా నిలబెట్టాలో సెట్ చేస్తాడు. అందుకేమన్నాడు తెలుసా? అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించును. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచూ ఉండు వారికి జ్ఞాపకార్థంగా ఒక గ్రంథము ఆయన సముఖమందు వ్రాయబడి ఉండెను. మీ ఆయుష్కాలం పెరగాలన్నా ఈ పని చేయాలి. మీరు ఎక్కువ కాలం దేవుళ్ళో ఉండాలనుకోండి, అయ్యా రేపటి దినం ఈరోజు ఎక్కడ పెట్టాం కదా, రేపటి దినం మరొక చాట పెడదాం, ఇంకో సేవకుని తీసుకొచ్చి ఇంకో చాట పెడదాం, ఆ సేవకుని తీసుకొచ్చి అక్కడ పెట్టిద్దాం, ఈ వాక్యం అక్కడ వినిపిద్దాం, ఈ మాటలు ఇక్కడ వినిపిద్దాం అని నువ్వు ఎప్పుడైతే ఇరువురు కలిసి మీరు మాట్లాడుకుంటారో ఆ మాటలన్నీ ఎవరు వింటారు? దేవుడు వింటాడు. వీళ్ళు నా పని మీద ఉన్నారు, నిజంగా అక్కడ పని చేయడానికి ఏం అవసరం చూస్తాడు. చూసి నీకేది అవసరమో దాన్ని సెట్ చేస్తాడండి దేవుడు. ఎప్పుడు కూడా మీరు ఆలోచించండి. ఒక మీటింగ్ పెట్టాలనగానే నేను ఒక్కడిని ఏం చేస్తానని అనుకోవద్దండి. మీరు ఎప్పుడు కూడా మీరు నిలబడండి, అయ్యా ఆ మీటింగ్ ఖర్చుల కోసం ఒక మీటింగ్ పెట్టండి, దాని పాంప్లెట్ ఖర్చు నేను ఇస్తాను అని ఒకళ్ళు నిలబడ్డారనుకోండి, పాంప్లెట్ ఖర్చు ఎంత అయితే 500 అవుతుంది. 500 వేసుకొని నువ్వు కనుక మీటింగ్కి పాంప్లెట్ కొట్టించు, మిగతా ఖర్చు అంతా ఎవరెవరి ద్వారా సహాయం చేయించాలో ఆయన చేపిస్తాడు. నేనే ఎందుకు చేయాలి, నేనే ఎందుకు పెట్టాలి, నేనే ఎందుకు అడుగు పెట్టాలి మీరు అనుకున్నారని మీరు ఎప్పుడు వర్దిల్లరు. వర్దిల్లాలంటే ఏం చేయాలి? మనం ఆయన పనిలో ఉండాలి. ఎదిగిన వాడు ఏం చేస్తాడు తెలుసా? ఆయన పని కోసం ప్రాకులాడతాడు, ఆయన పని నిమిత్తం సువార్త ప్రకటిస్తాడు. చాలామందికి దేవుని వాక్యం చెప్పకుండా ఉంటే వాళ్ళకు ఒకళ్ళు నిద్ర పట్టదండి. ఎవరికో ఒకరికి చెప్తుంటారు. ఈ ఆత్మీయంగా ఎదిగినవాడు ఎదిగినంత కాలం వాళ్ళు ఎదిగి ఎంతో కష్టపడి పనిచేస్తారు. నాకు తెలిసి సుధాకర్ అన్న వాళ్ళు 3 సంవత్సరాల క్రితం నేను వచ్చినప్పుడు ఈ షెడ్లు అసలు నంద్యాలలో లేదు. నంద్యాలలో నేను దిగి మరి వెలుగోడుకు వచ్చాను. నంద్యాలలో దిగినప్పుడు 4:30-5 అయింది టైము. 6:30 దాకా 6:15 దాకా బస్సు రాలా. మా ఆవిడ నేను ఇద్దరం ఆ బస్ స్టాండ్లో కూర్చున్నాం, ఎప్పుడు వస్తుందా బస్సు అని. అప్పుడు అనుకున్నాం, ఇంత పెద్ద పట్టణం ఉంది నంద్యాల, పెద్ద టౌను, ఇక్కడ వాక్యం లేకుండా పోయింది ఎలాగా? దేవుడి దేవులు ఇక్కడ ఒక మంచి వాక్యం చెప్పేవాళ్ళు మన వాళ్ళు ఉంటే ఎంత బాగుండో అనుకున్నాను. ఆ తర్వాత డేవిడ్ అన్నోళ్ళు, ఆ తర్వాత సుధాకర్ అన్న అక్కడ పరిచయం అయ్యారు. దేవుని చిత్తాన్ని బట్టి ఇక్కడ ఒక షెడ్ వేస్తున్నారు, ఇక్కడ కష్టపడి వేస్తున్నారు అని సుధాకర్ అన్న ఆ పోస్టర్ వాట్సాప్లో ఆ ఫోటోలు పెట్టినప్పుడు ఎంత ఆనందపడ్డానండి. అబ్బా దేవుని స్తోత్రం, ఒక మంచి వ్యక్తి అక్కడ నిలబడ్డాడు, ఒక మంచి దైవ సేవకుడు అక్కడ తయారయ్యాడు.
మంచి పని చేశాడు. ఈ పనిలో ఇతను కష్టపడ్డాడంటే దేవుడు అతను నిలబెట్టుకున్నాడు. నిజంగా ఎవరు సొంతంగా ఇక్కడ ఖర్చు పెట్టి, ఎవరైనా సొంతగా ఖర్చు పెట్టి దేవుని కోసం ఇవ్వాలంటారో తెలుసా? దేవుని కోసం ఇవ్వాలనే మైండ్ కూడా ఎవరికి వస్తుంది? దేవుళ్ళు ఎదిగిన వాడికి వస్తుంది. ఎదగని వాడికి ఇవ్వడు. జేబులో చేయబెట్టి తడుగుతాడు. రూపాయి బిళ్ళ, ₹10 బిళ్ళ, పావలా బిళ్ళ అని. మన స్పర్శగానే ఎక్కువ కదా, చేతులు పెట్టి తడుగుకుంటుంటాం. సైజుని బట్టి మనం ఏరుకొని వేస్తాం కానుక. కానీ దైవత్వంలో ఎదిగిన వాడు ఏం చేస్తాడు తెలుసా? దేవుని కోసం ఎంతైనా ఖర్చు పెడతాడు, దేవుని కోసం ఎంతైనా చేస్తాడు. ఎందుకు? దైవత్వంలో ఎదిగిన వాడు ఎప్పుడు ఆగడండి. మీకు తెలుసా లేదా? మరి దేవన్న అన్నాడు, నేను పోయినసారి వచ్చాను, మళ్ళా కలిశాను. ఆయన పరిచర్య నిమిత్తంలో పని ఉంది అనగానే దేవుడి కోసం ఎంత ఖర్చు పెడతాడు, ఎంతైనా ఖర్చు పెడతాడు. దేవుని పని అనగానే ఖర్చు పెట్టడంలో వెనకాడన మనసు నీకు ఉందనుకోండి, నీకు అలాగే ఇస్తుంటాడు డబ్బులు కూడా దేవుడు. నీకు ఇస్తూ ఉంటాడు, వాడుతూ ఉంటావు, ఇస్తూ ఉంటాడు, వాడుతూ ఉంటావు. బావిలో నీళ్ళు అలాగే కదండి, తోడే కొందుకు వస్తాయా, తోడకుండా అంటే అలా వస్తాయా? బావిలో నీళ్ళు తోడే కొందుకు ఏమవుతాయి? తోడే కొందుకు అయిపోతాను ఉంటాయి. ఇంకందుకని అయిపోతాయా? అయిపోవు. తోడే కొందుకు వస్తానే ఉంటాయి. నువ్వు సేవ చెయ్యి, దేవుని పని చేస్తూ ఉండు. చేసే కొందుకు దేవుడు ఇస్తూనే ఉంటాడు. నువ్వు చేస్తున్నాయి అన్నీ మర్చిపోతుంటావు, కానీ ఆయన మాత్రం నీ గురించి రాసుకుంటుంటాడు. ఆయన ఆలోచన అదండి. దైవత్వంలో ఎదగటం చూస్తాడు. నువ్వు ఎంత ఎదిగావు దేవుళ్ళో, ఎదిగిన దాన్ని బట్టి ప్రేమిస్తాడు ఆయన. చాలామంది నేను ఇన్ని సంవత్సరాలు అంటావు, ఇన్ని సంవత్సరాలు, కానీ నువ్వు పాట పాడలేవు, ఒక ప్రార్థన చేయలేవు, మరి నువ్వు దేవుని కోసం ఒక సేవ చేయలేవు, దేవుని గురించి ఒక మాట చెప్పలేవు, కనీసం సువార్త ప్రకటనలో, పరిచర్లో నీ వంతంటూ ఏది ఉండదు. అలాంటప్పుడు నువ్వు ఎలా ఎదిగావో చెప్పు దైవత్వంలో? ఎదిగిన వాడు దేవుని కొరకు త్యాగం చేస్తాడు. ఎదిగిన వాడు దేవుని పరిచయంలో గొప్పగా వాడబడతాడు. ఎదిగిన వాడు దేవుని కొరకు కష్టపడతాడు. ఎదిగిన వాడు రాత్రి పగలని తేడా ఉండదండి. రాత్రైనా పగలైనా ప్రయాణంలో ఉంటాడు దేవుని పనిలో. నువ్వు దేవుని పనిలో ఉంటే నీ పని ఆయన చేస్తూ ఉంటాడు. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, నువ్వు ముందు ఆయన పని చేయి, నువ్వు ముందు ఆయన పనిలో ఉండు, నువ్వు చేయాల్సినవన్నీ ఆయన చేస్తాడు. ఇంకా మంచి మాట చూద్దాం. భూమి మీద ఉన్న మనందరికీ ఆయనలో ఎదిగితే ఎంత బాగుంటుందో తెలుసా? ఈ భూమి మీద ఎదిగిన వాడు క్షమించే మనస్తత్వం ఉంటుంది. ఎదిగిన వాడు అన్ని విషయాల్లో ఉంటాడు. యేసుక్రీస్తు కూడా దైవత్వంలో ఎదిగాడు గనక ఆయన్ని భయంకరంగా కొట్టి చంపుతున్నప్పుడు, సిలువలో మేకులేసి కొట్టి ఆ చచ్చిపోయే టైంలో సిచ్యువేషన్ ఎలా ఉంచండి, చేతులు కాళ్ళు రక్తం అంతా కారిపోతుంది, శరీరం అంతా బల్లెపోటు పొడవబడింది, శరీరం ఉన్న గాయాలన్నీ కూడా రక్తం కారిపోతుంది. ఆ టైంలో కూడా ఏమన్నాడు తెలుసా? తండ్రి, వీరేం చేయుచున్నారు, వీరు ఎరగరు. ఎందుకు అంటున్నాడు ఈ మాట? వీళ్ళు దేవునిలో దైవత్వంలో ఎదగలేదు కనుక వీళ్ళకి అర్థం కావట్లేదు నాయన. లోకాస్వార్త 23:34. వీళ్ళు దైవత్వంలో ఎదగలేదు. ఎదిగితే ఈ మాట అంటారని, ఎదిగిన వాళ్ళు ఈ మాట అంటారు. చూడండి ఏమంటున్నాడు యేసు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనక వీరిని క్షమించయ్యా, వీరిని క్షమించు నాయన. వీళ్ళు ఎదగలేదు కాబట్టి వీళ్ళకి ఇంకా తెలియలా. నేనని గనక నిజంగా నువ్వు నన్ను పంపిన కుమారుడు అని ఎదిగినట్టయితే, ఎరిగిన వాళ్ళైతే నన్ను ఎందుకు వదిలేస్తారు? అవునండి. ఒక దైవ సేవకుడు ఒకప్పుడు ఊరంతా వాక్యం చెబుతుంటే ఎవరు వినలేదంటండి. ఏం చేయాలి పాపం అర్థం కాక అడవిలోకి వెళ్ళి పండుకున్నాడంట. ఆ చెట్టు కింద కోతులు వచ్చినాయి అంటండి. సరే అని నా మాటలు లోకమండ వినకపోతే కోతులు అన్నీ అంటేలని కోతులకు వాక్యం చెప్పాడంటండి. ఆ కోతులు కూర్చున్నంతసేపు కూర్చొని ఒక్కొక్క రాయి తీసుకొచ్చి ఆడేసి వెళ్ళి అంటండి. సండే స్కూల్ పిల్లలకి చెప్పినప్పుడు కథది. ఒక్కొక్క కోతెళ్ళి ఒక్కొక్క రాయి తీసుకొచ్చి ఆడేసి అంటాడు. అమ్మ కొడతానికి వచ్చినావు అనుకున్నాడంట ఆయన రాళ్ళబెట్టి. ఒక్కొక్క రాయి తీసుకొచ్చి కాలకాడ పెట్టి వెళ్ళిపోయినాయంట. సరే ఏదేమైనా నేను దేవుని వాక్యం చెప్పినప్పుడు నాకు గిఫ్ట్గా రాళ్ళు ఇచ్చారు కాబట్టి నా తొలి వాక్యానికి తొలి సంపదన ఇది అని, ఆ సంపాదన నాకు దేవుడికి ఇచ్చాడని ఆ రాళ్ళన్నీ తీసుకొని ఇంటికి ఎత్తుకెళ్ళాడు అంటండి. అలా ఆవిడ చూస్తుందంట, ఏంటి నాయన ఏంది రాళ్ళు తీసుకొచ్చావు అందంటండి. ఏదో కూరగాయలు ఏమైనా ఎత్తడం అనుకుంది పాపం. ఆ రాళ్ళు తెచ్చాడు అనుకోండి, రాళ్ళు తెచ్చావేంటండి అదంటండి. వాక్యం చెబితే వచ్చినాయి ఇయ్యే అన్నాడు అంటండి. వాక్యం చెబితే రాళ్ళు వచ్చినాయి అందంటండి. ఆ రాళ్ళను సరే జాగ్రత్త చేయమన్నాడు అంటండి. రాళ్ళు జాగ్రత్త చేసేదంటే నా కోపం మండిపోతుంది. ఇంక ఈ రాళ్ళు నువ్వు వినపోతే వినవలే అని ఆ రాళ్ళు తీసి అరమరలో బేరుతున్నాడు అంటండి. ఒక రాయి దొల్లి కింద పడి పగిలిపోయింది. పగిలిన రాయి మధ్యలో ఒక డైమండ్ ఉందంటండి. పగిలిన రాయి మధ్యలో ఒక డైమండ్ ఉందంట. దాన్ని చూసి ఏంటిది ఇలా ఉంది అని ఇంకొక రాయి పగల కొట్టాడంటండి. ఇంకోటి ఉందంట. ఇంకో రాయి పగల కొట్టాడు. ఇంకోటి ఉంది. ఆ ఇచ్చిన వాటన్నింటిలో ఒక్కో దాంట్లో ఒక్కొక్క వజ్రం ఉంది.
అబ్బా ఎంత గొప్ప పని, వాటి ఇచ్చిన విలువ మనకు తెలియక రాయి అనుకున్నాం, కానీ దాని లోపల ఎంత విలువ ఉందా అనుకున్నాడంటండి. చూడండి, సమాజంలో మనం చెప్పిన వాక్యం ఏదోలే అనుకుంటాం, కానీ ఆ చెప్పిన వాక్యానికి దేవుడిచ్చే బహుమతి ఇంత అంత కాదు. అసలు మనకు దొరికే బహుమతి ఏంటో తెలుసా? దేవుని వాక్యం కానీ, దేవుని పని నిమిత్తం కానీ మనం ప్రయాసపడితే మనకు వచ్చే గిఫ్ట్ ఏంటి? పరలోకం గిఫ్ట్గా దొరకటం అంటే చాలా ఈజీ అనుకుంటున్నారు సమాజం. పరలోకం ఈజీగా దొరకదు. పరలోకం రావాలంటే పోటాపోటీ కష్టం. ఇరుకు ద్వారంలో ప్రవేశింప పోరాడండి అన్నాడు. పోరాటంతో కూడిన పని అండి ఇది. పరలోకం దొరకటం అంటే ఈజీ అనుకున్నారా? నువ్వేదో బాప్తిసం పొందావనగానే బడికి వెళ్ళంగానే అందరూ పాస్ చేస్తారా? నువ్వు బడికి వెళ్ళగానే సరిపోదు నాన్న. బడికి వచ్చినోడు ఏం చేయాలి? బాగా చదవాలి. చదివినోడు ఏం చేయాలి? మంచి ర్యాంకులతో పాస్ అవ్వాలి. కనీసం పాస్ మార్కులన్నా రావాలి. పాస్ మార్కులు కూడా రాకుండా నువ్వు పరీక్ష రాసి ఫెయిల్ అయ్యావనుకోండి, నేను సంవత్సరం అంతా బడికి వెళ్ళా కదా, నన్ను పాస్ చేసి ఇంకో క్లాసులు అయ్యి అన్నాడు అనుకోండి, హెడ్ మాస్టర్ ఏమంటాడు? నువ్వు సంవత్సరం అంతా వచ్చావు నాయన, ఒక్క మార్కు కూడా రాలేదు, నీకు వచ్చింది గుండు సున్నా, నువ్వు ఇంటికి వెళ్ళిపో అంటాడు. అదేంటి సార్, నేను మరి థర్డ్ క్లాస్ అయిపోయింది, నేను ఫోర్త్లోకి వెళ్ళాను అనుకోండి, థర్డ్ క్లాసే మరి పాస్ అవ్వలేదు, ఫోర్త్లోకి ఎలా వేస్తాం? అంటే నువ్వు చదివిన చదువు, నువ్వు వెళ్ళింది లెక్కేసుకుంటున్నావు, నువ్వు ఎదగలేదు. నువ్వు ఎన్ని సంవత్సరాలు క్రైస్తవ్యంలో ఉన్నా, ఎన్ని సంవత్సరాలు దేవుని సేవ కోసం వచ్చినా, నువ్వు ఆత్మీయంగా ఎదగకపోతే, దైవత్వంలో ఎదగకపోతే, రేపు నీకు వచ్చే మార్కులు కూడా సున్నానే. 0 మార్కులు కావాలా? దైవత్వంలో ఎదిగిన అనుభవాలతో దేవుని పరిచయంలో ఎదగాల. శ్రమలైనా, నిందలైనా, కరువైనా, కష్టమైన, బాధ అయినా, ఏదైనా సరే నేను నా పని, నా దేవుడు, నా సేవ, నా పరిచర్య, నా సంఘము, దీన్ని నేను డెవలప్ చేసుకోవాలి. అలా నువ్వు ఎప్పుడైతే ఎదుగుతావో, నీ ఎదిగినటువంటి మనస్సును చూసి, నీ ఆత్మీయ స్థితిని చూసి దేవుడు నిన్ను గొప్ప చేయగలడు. నీకు దేవుడు సహాయకులు కూడా ఇంకా అభివృద్ధి పరుస్తాడు. నువ్వు దైవత్వంలో ఎదగకుండా ఎక్కడ ఉంటే అక్కడే ఉన్నందుకోండి, ఎంతకాలం ఉపయోగం ఉంది? పొద్దున చెప్పుకున్నాం కదా, నువ్వు ఎదిగావంటే నీ బైబిల్ ఎతికితే నీ బ్రతుకు కనపడిద్ది. నీ బైబిల్ ఎతికితే ఏమంటుంది తెలుసా? చక్కగా ఇస్త్రీ చేసినట్టుగా ఉందనుకోండి, నీకు ఏమి రాదు బైబిల్లో, 0 మార్కులే. చక్కగా బైబిల్ అంతా ఎక్కడికక్కడ నలిగిపోయి ఉంటుంది, ఎక్కడికక్కడ గీతలు ఉంటాయి, ఎక్కడ పడితే అక్కడ టిక్కులు ఉన్నాయి. అంటే ఏంటో తెలుసా? నువ్వు దేవుళ్ళో ఎదిగావని అర్థం. ప్రతిరోజు బైబిల్ చదివేవాడు ఎంత హ్యాపీగా ఉంటాడో తెలుసా? అసలు ప్రతిరోజు బైబిల్ ఒక 25 రోజులు, 20 రోజులు కదలకుండా డైలీ బైబిల్ చదవండి. 21వ రోజు మీరు బైబిల్ చదవకుండా పండుకుంటే నిద్ర పట్టదండి అసలు. ఒక 20 రోజులు చదవండి, తర్వాత చదువుతారో లేదో మీరుకి అర్థమైపోద్ది. ప్రతిరోజు పండుకునే ముందు 20 రోజులు రోజుకు ఒక అరగంట బైబిల్ చదివి పడుకోండి. ఆ తర్వాత మీరు పండుకున్న నిద్ర రాదండి. ఆ చదివేటప్పుడు ఎలా ఉంటుంది తెలుసా? దేవునితో నువ్వు, నీతో దేవుడు, నువ్వు దేవుడు మాట్లాడుకున్నట్టు ఉంటుంది. బైబిల్ నీతో దేవుడు మాట్లాడుతున్నట్టు ఉంటుంది. ఆ మాటలు ఈ మాటలన్నీ కలిసి ఏకీభవిస్తుంటే, ఆ మాటల్లో నువ్వు తన్మయత్వం పొంది ఆ ఆనందపడిన అనుభవాలతో ఎవరనుంటే ఆ వాళ్ళతో ఈ మాట పంచుకోవాలనిపించిందండి. ఆనందం ఎప్పుడైనా అనుభవించావా? అనుభవిస్తే కానీ నీకు బైబిల్, దేవుడు అర్థం కాడు. దైవత్వంలో ఎదగందే నువ్వు ఎంతకాలం విశ్వాసంగా ఉన్నా, దేవుళ్ళో నువ్వు ఎంతకాలం పరిచర్య చేసినా నువ్వు ఓర్చుకోలేవు. దేవుళ్ళో ఎదిగితే, నేను 25 సంవత్సరాల నుంచి వెళ్తున్నా అంది ఒక ఆమె, ఉపవాస ప్రార్థన పెట్టారంటండి వర్షం కోసం. ఆమెమో గబగబా బైబిల్ తీసుకొని ప్రార్థనకు వచ్చింది. సండే స్కూల్ పాప ఒక అమ్మాయి చిన్న గొడుగు తీసుకొని వచ్చిందంట. ఏంటంటే ఈ చిన్నమ్మాయి గొడుగు తీసుకొని వచ్చిందని ఆమె హేళన చేసింది. పాస్టర్ గారు, ఈ బుడపిల్ల ఏందండి గొడుగు తీసుకొచ్చింది అని అన్నంటండి. గొడుగు ఎందుకు తీసుకొచ్చావు తల్లి అని అడిగితే, పాస్టర్ గారు మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వర్షం కోసం ప్రార్థన చేస్తున్నాం కదా, ఇంటికి వెళ్ళేప్పుడు మరి తడిచిపోతే, చూడండి నాకున్న నమ్మకం, ఇంటికి వెళ్ళేటప్పుడు వర్షం పడితే తడుస్తాం కదా, తడవకుండా ఉండటానికి నేను గొడుగు తెచ్చుకున్నాను అందంటండి. ఏమేమో 25 ఏళ్ళ విశ్వాసరాలు ఏం బైబిల్ తీసుకొని వచ్చింది, సంకలో పెట్టుకుని బైబిల్ సంకలో పెట్టుకొని వచ్చింది, కానీ ఏమ దగ్గర మాత్రం ఆ విశ్వాసం లేదు. ఆ చిన్న పాప చిన్న వయసులో ఉన్న ఆమెకున్న విశ్వాసం కూడా ఏమి లేకుండా పోయింది. ఎంత స్థితి అండి! ఎదగాలి. దేవునికి నువ్వు ఒక పని అప్పగించావంటే ఆయన చేయగలడని నమ్మకం ఉండాలి. ఆ నమ్మకం లేకుండా ఇంకా చేయలేదు. ఒక ముసలమ్మ వాళ్ళ ఇంటి ముందు ఒక పెద్ద రాయి ఉంది, రోజు ప్రార్థన చేసి బయటకు వచ్చి తలుపు తీసి చూసిద్ది. ఇది ఎందుకు పోయిద్ది, ఇది ఏడే ఉంటుందిలే. ప్రార్థన చేసి, దేవా ఈ పెద్ద రాయి పగలట్లేదు, కరగట్లేదు, ఎవడు తీయట్లేదు, దీన్ని తీసేయని రోజు ప్రార్థన చేసిద్ది. రైట్ అంతా ప్రార్థన చేసిద్దా, పొద్దున్నే వచ్చి చూసిద్ది. చూడగానే అది ఆడే ఉంటుంది. ఎన్ని సంవత్సరాలు ప్రార్థన చేస్తే ఏం సుఖం, ఇది ఏడే ఉంటుంది నాకు తెలుసు అని అంటుందండి.
అంటే అది పాదు అన్న నమ్మకం ఏమలో ఉంది, పోయిద్దన్న విశ్వాసం లేదు. ఓ రోజు ఆ పాస్టర్ గారు వచ్చాడంటే, ఏంటమ్మా అంటే, ఏమోనండి ఇన్ని సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నా, ఈ బండరాయి పోవట్లేదండి అందంటండి. ఏం బాధ లేదమ్మా, కళ్ళు మూసుకో, ప్రార్థన చేద్దామని మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా దేవుడికి అప్పగించినాక ఇంకెప్పుడు దానికోసం చూడమాకు, దేవుడికి చెప్పాం, దేవుడే తీసేస్తాడు అన్నాడు అంటండి. ఆ అన్న వారం రోజులకి ఆ రోడ్డు శాంక్షన్ అయిందంట. ఆ రోడ్డు వచ్చేటప్పుడు ఆ బండలతో సహా రోడ్డు కాలువలో వేసేసారంట, రోడ్డు సిమెంట్ రోడ్డు వేసారంటండి. విశ్వాసం ఎలా ఉండాలి? దేవుడికి అప్పగించినాక ఆయన చేయగలన్న నమ్మకంతో నువ్వు వేచి ఉండాలి. ఆ నమ్మకం లేకుండా రోజుకొకసారి నువ్వు డౌట్ పడతావు అంటే ఇంకేం డెవలప్ అవుతావు? డౌట్లతో కూడింది కాదు విశ్వాసం, భక్తి. భయముతో కూడింది భక్తి అయి ఉండాలి. ఎక్కడైతే భయము భక్తి కలిగిన జీవితం ఉంటుందో అక్కడ ఆత్మీయ ఎదుగుదల ఉంటుంది. ఎక్కడైతే భక్తి విశ్వాసం లేకుండా ఉంటారో అక్కడ ఎదుగుదల ఉండదో. దైవత్వంలో నువ్వు గొప్పవాడు అవ్వవు. క్రీస్తులో ఎదిగితే పౌలు దేవుని కొరకు శరీరాన్ని అర్పించాడు. క్రీస్తులో ఎదిగిన పేతురు దేవుని కొరకు అర్పణ అయిపోయాడు. క్రీస్తులో ఎదిగిన శిష్యులంతా ఆయన కోసం అర్పణ జీవించారు. మరి నువ్వు ఎదిగితే ఏం చేస్తావు తెలుసా? నువ్వు కూడా క్రీస్తులాగే దేవుని పరిచర్యలో అర్పణ అయిపోవాలి. ఎదిగిన మనస్తత్వం అదండి. అందుకని చివరికి ఒక మాట చూద్దాం, ఏమంటున్నాడు చూడండి. ఈ భూమి మీద ఎవరైతే ఎదిగి ఉన్నారో ఎరిగిన వారు దేవునికి ఎలాంటి గొప్ప కార్యక్రమాలు చేస్తారో ఒక మంచి మాట అంటున్నాడు. కీర్తన గ్రంథం 103వ కీర్తన 14వ వచనం చూడండి. దావీదు అంటున్నాడు, అయ్యా నేను మట్టివాడిని, నేను ఎందుకు పనికిరాని వాడిని. చూడండి ఏమంటున్నాడు, మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసే ఉన్నది, మనం మంటివారమని ఆయన జ్ఞాపకం చేసుకొనుచున్నాడు. నరుని ఆయువు గడ్డి వలె ఉన్నది, అడవి పువ్వు పూవినట్లు వాడు పూయును, దాని మీద గాలి విసరగా అది లేకపోవును. ఎన్నా వచ్చి అలా వెళ్ళిపోయే జీవితం మందే. ఇలా వచ్చి వెళ్ళిపోయే జీవితంలో కూడా నువ్వు దైవత్వంలో ఎదగకపోతే నువ్వు మట్టివాడు అని జ్ఞాపకం చేసుకుని నేనేదో గొప్పవాడిని అనుకో. మాకు దైవత్వంలో లోబడి ఉండు, దేవునికి అనుకూలంగా ఉండు, ఆయనకి ఇష్టంగా బ్రతకటానికి ప్రయత్నం చేయి. ఆయనకు లోబడే గుణగణాలు మనలో ఉండాలండి. అలా ఉండని ఎడల నువ్వు దేవుళ్ళు ఎదిగినట్టు కాదు. ఎదిగిన వాడు ఏం చేస్తాడో తెలుసా? దేవుని పనిలో పరిచర్యలో కష్టపడతాడు. దేవుని కొరకు తన త్యాగం ఉంటుంది, దేవుని పనిలో అతని కష్టం ఉంటుంది. అలా కష్టపడే మనస్తత్వం నీకు ఎదిగినప్పుడు దేవుడు ఏంటో నీకు అర్థమవుతాడంటే. నువ్వు ఎంతకాలం విశ్వాసం కాదు. చాలామంది చూశారంటే అప్పుడే దేవుణ్ణి నమ్ముతారు, అప్పుడే దేవుళ్ళు ఉంటారు. ఎవరు పాడకపోయినా వాళ్ళు మైకి తీసుకొని పాడుతుంటారు. ఏంటంటే మేము 25 ఏళ్ళ నుంచి వస్తున్నాం, ఒక పాట పాడలేకపోయాం, ఇలా బుడుక్కుని పాడేస్తున్నాం అంటుంటారు. వాళ్ళు ఎదిగారు. అందుకే ఈ సినిమాలో ఒక ఆయన ఎవడో డైలాగ్ చదువుతున్నాడు, ఎప్పుడు వచ్చేవాళ్ళు కాదంట ఏదో అంటారులేండి. నువ్వు ఎప్పుడు వచ్చేవాళ్ళు కాదు, దైవత్వంలో ఎంత ఎదిగావు, దైవత్వంలో ఎంత ఎదిగిన జ్ఞానం, ఎదిగిన తత్వం కావాలి దేవుడికి, ఎదిగిన వారు కావాలి దేవుడికి. షడ్రకు మేషకు అబేద్నెగో దైవత్వం ఎదిగారు కాబట్టి దేవుని కోసం నిలబడ్డారు. దానియేలు దేవుళ్ళు ఎదిగాడు కాబట్టి సింహాల గుహలో పడేస్తారన్నా కూడా నిలబడ్డాడు. నేను దేవుళ్ళలో ఉన్నానని నన్ను ఏం చేయగలరు? శ్రమలు వచ్చినారా అని నేను నాతో దేవుడు ఉంటే దేవుడితో పాటు నేను కలిసి శ్రమలో అనుభవించడం నాకు ఈజీయే కదా. మీరు ఎప్పుడైనా దేవుళ్ళు ఎదిగినప్పుడు ఎలా ఉంటుందో తెలుసా? నీతో దేవుడితో నువ్వు కలిసి ఉన్నావు, కలిసి ఉన్న నీకు శ్రమలు వచ్చినా నీకొక్కడికి రాలా, ఎవరెవరికి వచ్చినాయి? ఇప్పుడు క్రీస్తుతో పాటు నువ్వు శ్రమ పొందుతున్నావు. క్రీస్తు నీలో ఉన్నాడు అనుకోండి, శ్రమ లెక్కే ఉంది, బాధ నీకు లెక్కే ఉంది. చిన్నపిల్లలు ఎవరైనా కొడతానికి వచ్చినప్పుడు ఏం చేస్తారు? పరిగెత్తుకుని పోయి వాళ్ళ అమ్మ దగ్గర నుంచి ఉంటాడు, వాళ్ళ నాన్న దగ్గర నుంచి ఉంటాడు, రారా చూసుకుందాం అప్పుడు అంటుంటాడు. పిల్లాడు చూసారు ఎప్పుడన్నా? చిన్నపిల్లాడు వాడిని ఎంపడబడినంతసేపు ఏం పారిపోతాడు. వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న కనపడ్డారు అనుకోండి, ఇదిగో మా అమ్మ మా నాన్న దా అప్పుడు చూసుకుందాం రా అంటాడు. ఎందుకు? పక్కన ఎవరున్నారు సైడ్ సపోర్టు? అమ్మ ఉందా నాన్న ఉంది. నిన్ను కొడతానికి వస్తే వాళ్ళు కొడతారన్న ధైర్యం వీడికి. వాడుకున్న విశ్వాసం లేదు దైవత్వంలో ఉన్న మనం. నువ్వు క్రీస్తులో ఎదిగావంటే నా పక్కన దేవుడు ఉన్నాడు. శ్రమల రాని, నిందల రాని, అవమానాల రాని, అన్నిటికీ నాతో పాటు దేవుడితో పాటు కలిసి నేను ఎదుర్కొంటాను. నన్ను ఎవరేం చేయగలరు? చూసారా, నన్ను ఎవరేం చేయగలరు? ఆ విశ్వాసంతో నీ జీవితం కొనసాగించు. దేవుళ్ళో దైవత్వంలో ఎదుగుతావు. సంఘంలో నీలాంటి గొప్ప యోధుడు, నీలాంటి విశ్వాస జీవితంలో ఎదిగినవాడు ఇంకెవరు కనపడ్డావు? నీలాంటి విశ్వాసం, ఇలాంటి విశ్వాస జీవితంలో నువ్వు కొనసాగితే దేవుడు నీ పక్షాన ఉంటాడు. విజయం నీదే. నీతో పాటు ఆయన ఉంటాడు, ఆయనతో పాటు నువ్వు ఉంటావు. ఆయనతో పాటు నువ్వు, నీతో పాటు ఆయన ఉంటే ఇంకెవరండి నిన్ను శ్రమించేది, నిన్ను శోధించేది? ఆ శోధనలే భయపడి పారిపోతాయి.
యేసుక్రీస్తు కూడా అలా దైవత్వంలో ఎదిగాడు కాబట్టి మరణమా నీ ఉల్లెక్కడ, మరణమా నీ విజయం ఎక్కడ, నువ్వెక్కడ గెలిచావు, నేను నిన్ను గెలిచానని మరణాన్ని జయించి గెలిచిన గొప్ప విశ్వాస వీరుడండి ఆయన. అటువంటి విశ్వాసం నీకు కూడా ఉండాలి. అటువంటి ధైర్యం నీలో ఉంటే నీవు, నీ సంఘము, నీ పరిచర్య, నీవు, నీ పనితనం ఎదిగి గొప్పవాడు అవుతావు. అలా ఎదుగుదాం, దైవత్వంలో గొప్పగా దైవంలో ఎదిగి దేవుని సేవలో పరిచర్యలో ముందుకు సాగుదాం. దేవుడి మాటలు దీవించుగాక. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా దేవా, మీకు వందనాలు. మమ్మల్ని ప్రేమించారు నాయన. క్రీస్తులో ఎదిగిన వారు ఎవరు అనేటువంటి కొన్ని మాటలు విన్నాం. అనుకున్న అంశం ఒకటి, కానీ మీరు ద్వారా ఎందుకు ఈ మాటలు చెప్పించారు నాయన, మీకు వందనాలు. మేము ఎదగాలి, నీ పరిచర్లో బలపడాలి. శ్రమలైనా, కష్టాలైనా, నిందలైనా, అవమానాలైనా, ఎటువంటి బాధలైనా నీతో కలిసి నీతో అడుగేసే భాగ్యాన్ని మాకు ఇవ్వండి తండ్రి. ఎంతవరకు మేము ఒక్కలం అనుకొని బతికాం, ఈరోజు తెలుసుకున్నాం నాతో మీరు, మీతో నేనున్నానని. మేము వేసే ప్రతి అడుగు నీతో పాటు వేస్తున్నామనే ధైర్యంతో, మేము వేసే ప్రతి ప్రయత్నంలో, మేము చేసే ప్రతి పనిలో మీరు మాతో ఉన్నారన్న ధైర్యంతో మేము చేయగలిగే ఓపికను, శక్తిని ప్రతి విశ్వాసికి దయచేయండి ఆయన. మిమ్మల్ని నమ్మి వెంట పెట్టుకొని వచ్చిన ఈ సంఘాన్ని నిలబెట్టిన ఇదిగో తండ్రి సుధాకర్ గారిని, వారి కుటుంబాన్ని దీవించండి. నీ కుమారుడు చేస్తున్న సేవ పరిచర్య అభివృద్ధి పరచండి, నీ సేవలో బలపరచండి. ప్రిన్సిపల్గా ఉన్నటువంటి డేవిడ్ అన్నని జ్ఞాపకం చేసుకోండి, నీ సేవలో బలపరచండి. నీ కార్యక్రమాలు కొనసాగించే గొప్ప భాగ్యాన్ని ఆ కుటుంబానికి దయచేయండి. అలాగే పరోక్షంగాను మరి అన్ని విధాలుగాను సహాయ సహకారాలు అందిస్తున్న ప్రతి యవనస్తురాలని, ప్రతి ఒక్కరిని ఈ కుటుంబాన్ని దీవించండి. అలాగే తండ్రి, కూడి వచ్చిన ప్రతి బిడ్డ విశ్వాస జీవితంలో కొత్తగా రక్షించబడిన ఈరోజు బాప్తిసం పొందిన తల్లిగారికి కూడా మీరు తోడుగా ఉండండి. నీ సేవలో నీ పరిచయాలు అభివృద్ధి పరచండి. వారి కుటుంబాన్ని కూడా నీ సేవలో వాడుకోండి. విన్న మాటలు వ్యర్థంగా పోకుండా ప్రతి ఒక్కరిలో ఫలించి నీ పనిలో అభివృద్ధి పొందలాగిన సహాయం చేయమని మా అందరి కోసం ప్రాణం పెట్టి తిరిగి లేచిన మా అన్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున ప్రార్థిస్తూ వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.